భార్గవ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ జై. ఓం నమో వెంకటేశాయ. ఏంటి సంగతులు? ఒక ఆస్ట్రాలజరా మీరు? అవునండి. ఒక బీటెక్ స్టూడెంట్ ఆస్ట్రాలజర్ అవ్వటం అంటే చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. మీకు దేవుడంటే పడుతుందా? ఇప్పుడు కంప్లీట్‌గా దైవ ధ్యానం దీనిలలోనే ఉన్నాను కానీ, ఒకప్పుడు కంప్లీట్‌గా నాస్తికుడిని. ఎందుకని? నాస్తికత్వానికి ఎందుకెళ్లారసలు? ఎందుకంటే అప్పట్లో నా గ్రహస్థితి బాగోలేదేమో. అలా కూడా ఉంటాయా? అంతే కదా! ఇప్పుడు ఆస్ట్రాలజీగా నేను గ్రహాలు నమ్ముతున్నాను కాబట్టి, ఆ! అప్పుడు గ్రహదశ ప్రకారం అట్లా జరిగింది. ఇప్పుడు గ్రహదశ ప్రకారం ఇలా జరిగింది. అంటే ఏ రకమైన కారణాలు అదే అటువైపుకి కారణము తీసుకొచ్చినాయి? చూడండి సార్, ఎందుకు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఈ ఆస్ట్రాలజీ ఫీల్డ్‌లోకి వచ్చానంటే, నా కొడుకు కోసం వచ్చాను ఇదంతా. నా కొడుకు కోసమే ఈ జ్యోతిష్యం దాంట్లోకి నేను దిగినాననమాట. హ్మ్. ఎందుకు నా కొడుకు కోసం అంటే అంటే ఒకటి ఫస్టు హ్మ్. అసలు జ్యోతిష్యంలోకొస్తే మీ కొడుకు కోసం జ్యోతిష్యంలోకి రావడం ఏంటి? అదే ఎందుకు ఇట్లా జరిగింది ఇన్సిడెంట్ అంటే, నేను నాస్తికత్వంలో ఉంటే కంప్లీట్‌గా. మీకు రంగనాయకమ్మ గారి 'రామాయణ విషవృక్షం' తెలుసు కదా! ఓకే. ఆ ఆ! పుస్తకము. అవును. నేను బీటెక్ అయిపోయిన తర్వాత ఇక్కడే అమీర్‌పేట, యూసఫ్‌గూడలో రూమ్ తీసుకొని ఇక్కడే తిరుగుతా ఉంటి. ఇంక తెలుసు కదా! సాఫ్ట్‌వేర్ అంటే ఇక్కడ పడి ఇది చేస్తుంటారని చెప్పి. హ్మ్. అట్లా టైంలో నాకు ఈ జాబు లేనప్పుడు నేను ఈ 'రామాయణ విషవృక్షం' చదివాననమాట. విషవృక్షం ఎందుకు చదివారసలు? అది ఎందుకో వృక్షమే విషవృక్షం అని అన్నట్టు కదా! ఆ 'రామాయణ విషవృక్షం' తీసేసుకున్నాను పుస్తకము. అప్పటికి నేను బీటెక్‌లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు ఇది నాకు ఇంజెక్ట్ చేసేవాడనమాట ఈ నాస్తికత్వాన్ని కొంచెం కొంచెం. హ్మ్. సో ఏదో అంటే సరే రామాయణంలో క్యారెక్టర్‌లన్నీ గూడా ఆ! మన నిజ జీవితంలో మనం అన్వయించుకోవటానికి లేదు. అవును. అక్కడ జరిగిందంతా గూడా ఒక ఒక అభూత కల్పన అట్లా. అన్న ప్రయత్నం చూపించారు దాంట్లో. అవును. అదే. నేనేం చేశాను అది చదివేసి ఇంకా దేవుడు లేడు. అది ఇది అది దేవుడు నాకు లేదు, దెయ్యం లేదు ఇంక లేదు. వదిలేసారు. ఇదంతా రామాయణమే ఇంత రాంగ్‌గా ఉంది అని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి నాకెట్లంటే ఇంక పిచ్చి పీక్స్‌లోకి వెళ్ళిపోయిందనమాట. ఇక రకరకాల ఈ నాస్తికత్వాలు పుస్తకాలు తెప్పించుకునేది. 'నీడతో యుద్ధం' అంట. లాస్ట్‌కి ఫారిన్ ఆథర్స్ కూడా వదిలిపెట్టలేదు నేను. వెండీ డోనిగర్ అని ఇంక అక్కడి నుంచి అమెరికా ఎక్కడెక్కడి నుంచో పుస్తకాలు తెప్పించుకొని పుస్తకాల పుల్లలుగా చదివేసి లాస్ట్‌కి దాన్ని వంట పట్టించేసుకున్నాను. హ్మ్. ఇక దేవుడు లేడు, ఏమీ లేదు. ఇంట్లో ఫోటోలు ఉండకూడదు. నా రూమ్ వరకు ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కంప్లీట్ సాంప్రదాయంగానే ఉంటారు. ఇంగ ఈ ఇంట్లో ఇట్లా ఉంటే మరి అద్మానంగా ఉంటది కదా మీరు సిట్యుయేషను. చదివింది బీటెక్ గుత్తి ఆ! గదా! గుత్తి. ఆ! అనంతపురం జిల్లా ఆ! గుత్తి. హ్మ్. సో, అక్కడి నుంచి నన్ను తిట్టేవాళ్ళు డైలీ. "ఏందిరా మనము పొద్దున్న లేసి శివారాధన, విష్ణు ఆరాధన ఇట్లా చేసుకొని నువ్వు చూస్తే అంతా అడ్డమడ్డం చేస్తావు" అని చెప్పేసి అనేవాళ్ళు. ఫైనల్‌గా అయితే ఇంక అట్లే వచ్చింది. లాస్ట్ నాకు మ్యారేజ్ కూడా అయిపోయింది. అదే ఇంక తర్వాత నేను జాబు కొన్ని రోజులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేయడము. హ్మ్. మళ్ళీ వెళ్ళి బిజినెస్‌లోకి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత అక్కడి వరకు ఓకే. అక్కడ నాకు ఎక్కడ చేంజ్ వచ్చిందంటే, పెళ్ళైన తర్వాత నాకు మళ్ళీ కొడుకు పుట్టాడనమాట. కొడుకు పుట్టిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి తిరుమలకెళ్లారు. ఓకే. నేను కూడా వెళ్ళాల్సొచ్చింది బలవంతంగా. అప్పటి వరకు తిరుమల ఎళ్ళలేదా? పోయినాము. ఎళ్లారు. అంటే అప్పట్లో చిన్నప్పుడు. చిన్నప్పుడు ఎళ్లారు. ఇంత పరిపూర్ణమైన నాస్తికునిగా నేను తిరుమల పోవడం ఫస్ట్ టైము. నాస్తికత్వంలో పరిపూర్ణం ఉంటుందా? ఆ టైంలో సార్. ఓకే. ఆ! వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అప్పటికి వన్ టైమేమో వెళ్ళొచ్చాను. అప్పుడు కూడా స్వామిని చూసేసి ఏందో ఈ బ్లాక్ కలర్ శిలకి మొక్కుతున్నారు అని చెప్పేసి నేను బాధపడుతుండే. అంటే అంత పిచ్చి ఉండే నాకు. అబ్బా! అదేమంటారు కదా! 'అన్నమయ్య' సినిమాలో వెంకటేశ్వర స్వామి దిగి నాగార్జునకి ఒక ఇది చేంజ్ చేసినట్లు నాకు అట్లనే స్వామి మార్చారేమో అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. హ్మ్. సో, నేనేం జరిగింది మళ్ళీ సెకండ్ టైమ్ వెళ్ళాను. అప్పుడు వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైమ్ కాదు సెకండ్ టైమ్ వెళ్ళిన తర్వాత మా బ్రదర్ ఏం చేశారు, మా అన్న పిల్లలది, నా కొడుకుది హోరోస్కోప్ చెక్ చేయించారు. హ్మ్. చెక్ చేయిస్తే అక్కడున్న ఒక జ్యోతిష్యుడు ఏం చెప్పారంటే, "నీ కొడుక్కి మాటలు రావు" అన్నాడు. నేను షాక్ అయిపోయినాను. అదేందిరా బాబు! ఇంకా చిన్న పిల్లోడు వాడు. ఇతను ఎట్లా చెప్పగలుగుతున్నాడు మాటలు రావని. అయినా మనం నాస్తికత్వంలో ఉన్నాం గదా! కొట్టి పడేసామనమాట. "ఏయ్! ఇదంతా ఫేకు. ఇంకా చిన్న పిల్లోడు కదా! పెద్దగయినంక అప్పటికి ఏజ్ ఎంత బాబుది? అప్పుడు జస్ట్ 2 ఇయర్స్ దాకా ఉండే. అప్పటికే అమ్మ ఇవన్నా అంటారు కదా! తత్త, అత్త అది కూడా లేదు వాడు కంప్లీట్ మ్యూట్. ఓకే. సరే అని చెప్పేసి ఇక వచ్చేసినాము. స్వామిని ఏదో బలవంతంగా దర్శించుకున్నాను. వచ్చేసినాను. ఇక డేస్ ఆర్ గోయింగ్. హ్మ్. నిజం చెప్పాలంటే వాడికి నిజంగానే మాటలు రాలేదు. 2.5 సంవత్సరాలు 3 ఏండ్లు అవుతోంది. అమ్మ లేదు, అత్త లేదు. ఫస్ట్‌లో అత్త, అత్త అంటారు కదండీ అవును. సార్. అత్త అంటారు ఫస్ట్. అది ఫస్ట్ అత్త అంటారు గదా! ఏమీ లేదు వాడింగ. ఎందుకని చేస్తే అప్పుడు మళ్ళీ మా వదిన రికగ్నైజ్ జేసింది. హ్మ్. మా పెద్దొదిననమాట. ఆమె రికగ్నైజ్ చేసి, "వీడికి మాటలు రావట్లేదు చూడు, నువ్వేం పట్టించుకుంటున్నావా? ప్రాక్టీస్ చేపిస్తున్నారా లేదా?" అనింది.
అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. జ్యోతిష్యుడు చెప్పినాడు కదా! తిరుపతి జ్యోతిష్యుడు. ఎందుకు ఇట్లా నిజమే కదా అని. మా వాళ్ళకంతా అడిగితే కొంతమంది బంధువులు వస్తాయిలే వస్తాయిలే అంటున్నారు. టైం అవుతుంది కానీ మనకి మాటలైతే రావట్లేదు. అప్పుడు కూడా నేను నమ్మలేదు భగవంతుణ్ణి. ఉమ్. డాక్టర్ దగ్గరికి పిలుచుకొని పోయినాము. వానికి చెవుడు ఉందా మూగ ఉందా అని టెస్టులు చేయించారు. ఉమ్. టెస్టులు చేయించి ఓకే సమ్ ప్రాబ్లం ఉంది వీడికి, ఒక రకంగా కొంచెం డెవలప్మెంట్ డిలే, ఓకే. డెవలప్మెంట్ డిలే ఉంది, ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం అని చెప్పారు. నాకు భయం వేసింది. ఇక్కడ డెవలప్మెంట్ డిలే ఉందనే విషయం జ్యోతిష్యుడు ఎట్లా కనుక్కున్నాడు అనేది ఫస్ట్ పాయింట్ నా మనసులో పడింది. Good. ఇంత చెకింగులు చేసి చెప్పిన డాక్టర్లు ఇన్ని రోజులు టెస్ట్ పెట్టి చెప్పిన ఆ జ్యోతిష్యుడు ఊరికి ఇట్లా చూసి ఇట్లా ఉంది అని ఇట్లా చెప్పగలిగినాడు అనేది నాకు స్ట్రైక్ అయింది సార్ ఫస్ట్. సో అక్కడ నుంచి ఏదో సంథింగ్ ఉంది, చూద్దాం చూద్దాం. అప్పటికి నాలో ఘర్షణ అన్నమాట, నాస్తికత్వాన్ని. మానసిక సంఘర్షణ. ఏంది దేవుడు ఉన్నాడా లేదా, నా కొడుకు ఎందుకు ఇట్లా అయింది, ఇంకా ఇవన్నీ ఘర్షణలు స్టార్ట్ అవుతుంటే డేస్ ఆర్ గోయింగ్. ఇంకా వాడికి నిజంగా అంటే రాలేదు మాటలు అయితే. ఎన్నేళ్ళప్పటికి? అప్పటికి 3.5 దాటింది సార్. మ్యాక్స్ 5 ఏళ్ళు. ఆ, 5 ఏళ్ల లోపల ఏదో ఒకటి రావాలి. అసలు రాలేదు. కానీ ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఏమో. ఎందుకు మూగ అవుతాడా అని వాడికి అవన్నీ పెట్టి చెక్ చేశారు. ఫైనల్గా అయితే ప్రాబ్లం ఉంది. ఉమ్. వీళ్ళు కనుక్కున్నారు, జ్యోతిష్ ఇట్లా చూసి చెప్పాడు అంటే ఏదో సంథింగ్ జ్యోతిషంలో ఉందని. ఉమ్. మళ్ళీ అతన్ని కాంటాక్ట్ చేశాను నేను, ఆస్ట్రాలజర్ని. అతను ఫుల్ బిజీ ఆస్ట్రాలజర్. అక్కడ తిరుమలలో అంటే ఇంకా మీకు తెలుసు కదండి సార్ ఎంత బిజీ. కొండపైనేనా? కొండపైన ఉన్నాయన. అతను 1 or 2 times చెప్పాడు, తర్వాత ఫోన్లు ఎత్తడం బంద్ చేసినాడు. ఇంకా ఓకే. ఇంకా మనం మాటిమాటికి మన బాధ కాబట్టి మనం చేద్దాం, ఆయనకి ఎంతోమంది ఉంటారు కదా. సో ఇట్లా అయితే కొంచెం కష్టము. ఇంకా మనం మాటి మాటికి ఆయనకు చేస్తూ ఉంటే ఆయన కట్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటే నాకు పద్ధతి అనిపించలేదు. ఇదేదో నేనే నేర్చుకుంటే పోలా అని చెప్పేసి ఐడియా పడింది సార్. అక్కడ నుంచి నేను జ్యోతిష్యం చదవడం స్టార్ట్ చేశాను. సో బీజం పడింది అక్కడ. సో అప్పటి నుంచి ఇంకా రాసులు, ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా విచిత్రంగా చదివేశాను. ఇంకా దాన్ని ఉమ్. చదివి ఏం చేశాను, రెమెడీస్ చేయడం స్టార్ట్ చేశాను. నేర్చుకున్న 6 నెలలకే ఓ. ఇంకా నాకు అర్థమైపోయింది నా కొడుకు జాతకంలో ఏముందని చెప్పి. సో మెర్క్యూరీ పొజిషన్ బాగలేదు, రాహు పొజిషన్ బాగలేదు, అర్థమైపోయింది నాకు. ఎందుకంటే బుధుడు వాక్కారకుడు, ఎస్. ఆయన పరమ నీచ స్థానంలో ఉన్నాడు. రాహు వాక్పతి అయినాడు. సో నాకు ఇంకా స్ట్రగుల్ అర్థమైంది. ఇక స్టార్ట్ చేశాను రెమెడీస్, చేశాను కానీ 6 months ఎంత చేశాను, అప్పటికి వాడికి 4 years పైన వచ్చేసాయి. కానీ వాడిలో ఎటువంటి మార్పు రాలేదు. అప్పుడు నేను ఇట్లా చేస్తూ ఉంటే ఇంకా చాలా కష్టం అని చెప్పేసి నాకు కొంచెం దశమహావిద్యల పట్ల కాస్త ఐడియా ఉండేనమాట. సో అప్పుడు నేను దశమహావిద్యల్ని నేను స్టార్ట్ చేశాను. ఎట్లా ఐడియా అంటే ప్రీవియస్గా ఇంతకుముందు నేను అంటే కొంచెం సబ్జెక్ట్ తెలుసు, దశమహావిద్యలు అంటే ఇట్లా ఉన్నారని తెలుసు, వీటి ద్వారా శీఘ్ర ఫలితం వస్తుంది అనేది కొంచెం తెలుసుకొని ఉన్నాను. అప్పుడు నేను జ్యోతిష్యాన్ని దశమహావిద్యల్ని కోరిలేట్ చేసుకొని ఏ గ్రహాలకి చేస్తే మనం బెస్ట్ రిజల్ట్ పొందుతామని చెప్పి నేను ట్రై చేశాను. సో ఒక నాస్తికవాదం నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశాను, ఆస్ట్రాలజర్గా అయ్యారు. దశమహావిద్యలు అంటే ఏంటి అసలు అవి? ఇవి దశమహావిద్యలు అంటే సార్ ఇవి అమ్మవారి యొక్క 10 స్వరూపాలు అన్నమాట. ఓకే. పార్వతీదేవి ఉగ్రస్వరూపమే ఈ దశమహావిద్యలు. దీంట్లో రకరకాల ఇవి మనకు దేవి భాగవతం చెప్తుంది. ఇందులో కూడా రకరకాల థీరీస్ ఉన్నాయి దశమహావిద్యల ఫార్మేషన్. ఒకసారి పరమశివుడు సతీ మన దక్షయజ్ఞం జరుగుతుంది కదా, అప్పుడు సతీదేవి పుట్టింటికి వెళ్తానంటే పరమశివుడు వద్దన్నాడని చెప్పేసి అమ్మవారు ఉగ్రస్వరూపంగా మారి 10 రూపాలని చూపిస్తుంది. ఓకే. అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఇక్కడ సతీదేవి దక్షయజ్ఞం తర్వాత సతీదేవిని శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో కట్ చేసిన తర్వాత అవి కింద పడి ఇట్లా 10 అయినప్పుడు అక్కడ దశమహావిద్యలు. తర్వాత రక్తబీజ, ఇట్లా రకరకాల కథలు అనేటివి ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ దశమహావిద్యలు అల్టిమేట్ పవర్ అనేది నాకు అర్థమైపోయింది. తర్వాత జ్యోతిష్యాన్ని దశమహావిద్యల్ని మిక్సప్ చేసి ఏ గ్రహాలకు ఎట్లా అని ఆల్రెడీ శాస్త్రం నిత్యాను కొంచెం లాగి ఇన్ఫర్మేషన్ వాటికి పూజ చేయడం ద్వారా అప్పుడు ఏం చేశాను, మళ్ళీ నేను కేరళకి వెళ్ళాను. కేరళకి వెళ్ళి తంత్ర విద్యను అభ్యసించినాను తాంత్రిక పీఠంలో. అభ్యసన చేసి వచ్చి 3 weeks చేశాను సార్. కొన్ని months చేశానులేండి, 18 weeks చేశాను. అందులో ఫస్ట్ 3 weeks చేస్తూనే వాడు ఎవరికి చేశానంటే చిన్న మస్తికాకి చేశాను. ఓకే. 6వ విద్య.
ఓకే. దశమహావిద్యలో సిక్స్త్ది, సిక్స్త్ది చిన్న మస్తిక. ఓకే. వెరీ ఫెరోషియస్ గాడెస్. చిన్న మస్తికం చేయడం వల్ల పూర్వజన్మ కర్మ బర్న్ అవుతుందన్నమాట. ఓ. మ్మ్. అది చేస్తున్నాను 3 వారాలకి, 2 వారాలు 3 వారాలు చేస్తూనే వాడు ఏమీ అనేవాడు కాదు సార్. ఊరికే చూపించేవాడు ఇట్లా. అట్లాంటిది అమ్మ అన్నాడు ఫస్ట్ టైం. అక్కడ నేను ఇంకా కంప్లీట్గా మారిపోయినాను. అసలు జీరో ఉన్నవాడు దశమహావిద్య చేస్తూనే అమ్మ అన్నాడు. ఇంకా ఆ ఎనర్జీ నాకు చాలా ఆనందం అంతే వేసింది. కదా, అమ్మో. తండ్రిగా మీరు ఆ, ఫీల్ అయ్యేది నేను ఏదోగా తెలుస్తోంది. అంతే కదా, ఇదే సాధించినట్లు. మాట రాదని అనుకున్న వ్యక్తికి, మనిషికి ఒక్క మాట వచ్చిందంటేనే చాలు కదా. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను సార్. అమ్మ అన్నాడంటే ఇది ఇంకా చేసుకుంటుంటే ఇంకా మంచి ఫలితం అని చెప్పి చేశాను చూడండి సార్. వాడు ఇప్పటికీ ఇప్పుడు చాలా బాగా మాట్లాడతాడు. స్కూల్కి వేసాము మన ఎల్కేజీ దాంట్లో, ఎల్కేజీ మన ఫస్ట్ కూడా వచ్చాడు, స్కూల్ ఫస్ట్. అసలు మేమే బిలీవ్ చేయలేకపోతున్నాము. అంతటి ఎనర్జీ మాకు ఆ 6వ విద్య చిన్న మస్తిక ఇచ్చిందనమాట. అప్పటి నుంచి నేను కంప్లీట్గా ఈ జ్యోతిషం ఫీల్డ్లోకి. అంటే దశ మహావిద్యలన్నీ కూడా మీకు వచ్చువా ఇప్పుడు? వస్తాయి. సో 6 కాకుండా 1 నుంచి మీరు 1 నుంచి 10, ఫ్రమ్ కాళీ టు కమలాత్మిక. కాళీ టు కమలాత్మిక 10 మంది ఉంటారు. కాళీ నుంచి కమలాత్మిక వరకు మనం ఈ దశ మహావిద్యలు చేస్తామన్నమాట. నా కొడుకుకి ఇంత బాగుపరిచింది కాబట్టి ఇంకా నలుగురికి చెప్పడం వలన వాళ్ళకు కూడా ఇదవుతుందనే ఉద్దేశంతో నేను ఈ ఆస్ట్రాలజీలోకి వచ్చేసాను. సో దశ మహావిద్యలు చేసుకుంటూనే మీరు సక్సెస్ అయ్యాను. చిన్న ఆ సిచ్యువేషన్ మీరు తలుచుకుంటే నాస్తికత్వానికి దీనికి డిఫరెన్స్ చూస్తే ఏమనిపించింది ఇప్పుడన్నా? అప్పుడంతా కొంచెం ఎందుకంటే మూఢంగా బిహేవ్ చేశాను అనిపించింది. ఇప్పుడు ఏదో నాస్తికవాదులు సైన్స్ అని ప్రతిదానికి అంటారు కదా, అసలైంది తెలుసుకోలేకపోతున్నారేమో వాళ్ళు అంటారు మనల్ని. అంటే నమ్మే వాళ్ళని మీరు అసలైంది తెలుసుకోలేక అని వాళ్ళు అంటుంటారు. నేను అనడం మీరు అసలైంది తెలుసుకోలేకపోతున్నారేమో. సైన్స్ ముడిపడలేదా దీనికి? ఆస్ట్రాలజీ అంటే ఇది సైన్స్ కాదు సార్, ఇది కంప్లీట్గా మ్యాథ్స్ లాగా ఉంటుంది ఇది. ఓకే. సో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, సైన్స్ కూడా ఉంటుంది, బట్ ఎక్కువ మ్యాథ్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మీరు ఇన్ని చెప్పిన తర్వాత నేను వ్యక్తి మీద ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది అన్నది అడగటం అసమంజసం, కానీ ఒక వ్యక్తి మీద ఆస్ట్రాలజీ అనేది ప్రభావం చూపిస్తుందా? ఖచ్చితంగా చూపిస్తుంది. ఏ రకంగా ప్రభావం? మరి ప్రభావం చూపించిందే నా కొడుకు ఎలా మాట్లాడగలిగినాడు. పరిహారాలు ఇక్కడ చేస్తే పరాశరుడు ఏం చెప్పినాడో అవి చేస్తే తాంత్రిక కాళీ తంత్రము, చిన్న మస్తా తంత్రాలను ఇట్లుంటాయి. ఆ విద్యలు ఎట్లా చెప్తే అట్లా చేస్తే నా కొడుకు ఎట్లా మాట్లాడగలిగినాడు. ఇక్కడ మీకు లైవ్లోనే ఇక్కడే అర్థమవుతుంది కదా, ప్రత్యక్ష ఉదాహరణ. మరి ఎట్లా ఒక డాక్టర్ ఒక మందు వేస్తాడు, అది ఖచ్చితంగా అంటే బాగా చేస్తుంది. ఇది జ్వరం వచ్చింది డోలో వేసుకుంటాడు, ఎట్లా బాగా చేస్తుందో ఈ జ్యోతిషం కూడా అంతే. పరాశరుడు ఎట్లా చెప్తే అట్లా ఫాలో అయ్యి, పరిహారాలు శాస్త్రంలో ఏం చెప్తే ఫాలో అయితే ఖచ్చితంగా అంటే వర్కౌట్ అవుతాయి. అందరూ నేర్చుకోగలరా దశ మహావిద్యలు? అది వాళ్ళకి రాతలో ఉండాలా సార్. అందరు నేర్చుకోగలరా అంటే వాళ్ళ జాతకంలో గురుబలం ఉండాలా, బుధుని యొక్క బలం ఉండాలా, అది ఉన్నోళ్ళు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు నా అనాలిసిస్ ప్రకారం. సో ఆ తర్వాత మీరు స్టడీస్ కొంచెం ఫర్దర్గా ముందుకెళ్ళారా? తర్వాత ఎంఏ చేశాను సార్. అంటే నా కొడుకు ఇట్లా ఉందని చెప్పి ఎప్పుడైతే నాకు స్ట్రైక్ అయిందో, ఆస్ట్రాలజీ కొన్ని రోజులు అటు ఇటు కొంచెం నేర్చుకుంటేనే వెంటనే ఎంఏ కట్టేసుకొని ఎంఏ చేశాను. తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ కొద్దీ మళ్ళీ పిహెచ్డి చేశాను. అందుకనే డాక్టరే. సో ఇట్ టేక్స్ వెరీ లాంగ్ టైం, బట్ ఫైనల్లీ నేను సక్సెస్ అయ్యాను. కానీ ఎప్పుడన్నా అనిపిస్తుందా ఒక బీటెక్ స్టూడెంట్ని నేను, ఇగో ఈ జ్యోతిష్యంలోకి వచ్చాను, ఏంటిది నేను చదువుకున్నది ఒకటి, నేను ఉద్యోగం చేసింది ఒకటి, మళ్ళీ ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఏంటనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? అట్లేమనిపించలేదు సార్. నాకు ఒకటే టార్గెట్, నా కొడుకుని బాగా చేసుకోవాలి. అది వచ్చింది. నాకు ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. చాలా మంది నాకు సహకరించే వాళ్ళు కాదు ఆ టైంలో. అయినా నా టార్గెట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెద్దగా ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సార్, కానీ బయట వాళ్ళు అనమాట. మొన్నటి వరకు దేవుడు లేడని చెప్తివి, ఉన్నట్లుండి ఇప్పుడు దేవుడు అంటున్నావు, మాకంతా పిచ్చి పట్టిస్తే నన్ను తిట్టినోళ్ళు కూడా ఉన్నారు మా వీధిలోనే. అంటే నాస్తికులకి మీరు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అదే మొన్నటి వరకు దేవుడు లేడని చెప్తివి, ఎక్కడో ఉన్న గ్రహం ఎట్లా వర్కౌట్ అవుతుంది అని చెప్తివి, ఇప్పుడు ఉన్నట్లుండి దేవుడు అంటున్నావు అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ మేబీ నా కొడుకు లేకోకుండా ఉండింటే నేను ఇంత వచ్చేవని కాదేమో. వాడిని ఎట్లయినా బయటకు తీసుకురావాలనే తపనతో ఇది ఒక యజ్ఞం లాగా చేశాను. రైట్. డాక్టర్ భార్గవ్ గారు, సబ్జెక్ట్లోకి వద్దాం. ఒక మనిషి జీవన విధానం మారాలన్నా, అతను బతుకుతున్న జీవన శైలి మారాలన్నా కూడా దాంట్లో ఆస్ట్రాలజీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి నేటి రోజుల్లో అందరూ భావిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పేది ఏంటి?
ఉంటుంది సార్ ఖచ్చితంగా, అంటే ప్రభావం అయితే ఉంటుంది. అంటే ఏ రకంగా వస్తుంది ఆ ప్రభావం అనేది? గ్రహాలు ఏ రకంగా అనుకూలిస్తాయి, ఏ రకంగా అననుకూలంగా ఉంటాయి వాళ్ళకి? అలాంటి టైంలో వాళ్ళు చేయాల్సిన పద్ధతులు ఏంటి? ఏ రక ఇప్పుడు చూడండి సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పెళ్లి కోసం ట్రై చేస్తారు. మామూలుగా పూర్వకాలంలో అయితే ఎర్లీగా చేసేవాళ్ళు, తర్వాత 23, 24కి వచ్చి ఇప్పుడు 30 అయినా కావట్లేదు. అవును. జనరల్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ తీసుకుంటే ఒకసారి వాళ్ళ హొరోస్కోప్ చూస్తే అమ్మాయిదైనా అబ్బాయిదైనా కానీ సప్తమ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ పెళ్ళికి. ఈ 7వ ప్లేస్లో ఉన్న గ్రహాలు పెళ్ళిని డిసైడ్ చేస్తూ ఉంటాయి. ఓకే. ఎవరికైనా ఏ నక్షత్రంకైనా నక్షత్రాలు పక్కన పెట్టేసేయండి ఓకే. ఏ కాసేపు. రాశి? రాశులు కూడా పక్కన పెట్టండి సార్. ఓకే. మన కీలకం లగ్నం. లగ్నం. రాశి అనేది సెకండరీ. గుడ్. మనం ఏదో రాశి ఫలాలు చూసుకునేదానికి రాశులు వాడతాము. రాశి పక్కన పెట్టేది గోచారం. అప్పుడు రాశిని బట్టి లెక్కేస్తాం గోచారంలో. ఒరిజినల్ లైఫ్ చూడాలంటే మటుకు లగ్నం నుంచే చూస్తాము. ఓకే. అంటే పుట్టిన లగ్నమా? ఆ సమయానికి ఏ లగ్నంలో పుట్టారు, ఏ సమయంలో అది మెయిన్ సార్. ఇప్పుడు ఏమైంది, సప్తమ స్థానం వెరీ ఇంపార్టెంట్ స్థానం. ఇప్పుడు ఆ స్థానంలో శాస్త్రం ఏం చెప్తుందంటే శని ఉన్నాడు అనుకోండి. అందరికీ శని ఉంటే కాదు, మళ్ళీ కొన్ని లగ్నాలకు వక్ర శని ఉంటే తొందరగా పెళ్ళి అవుతుంది, స్ట్రైట్ శని ఉంటే లేట్ అవుతుంది. ఇది ఒక సమస్య ఉంటుంది శనితోటి. శని ఉన్నాడు అనుకో ఆలస్య వివాహాన్ని ఇస్తాడు. రాహు ఉన్నాడు అనుకోండి, ఫర్ 7వ ప్లేస్ అని చెప్పాను, లేడీస్కి రాహు ఉన్నాడు అనుకోండి నీచుడైన భర్త లభిస్తాడు అని ఉంటుంది శాస్త్రంలో. నీచుడు అంటే ఇప్పుడు మద్యం, అదే తాగుబోతు, తిరుగుబోతు, పెళ్ళాన్ని కొట్టేది, ఇట్లాంటివన్నీ చేసేవాడు నీచుడు అనుకో. ఇంకా రకరకాలవన్నీ ఉంటాయి. ఇట్లా 7లో రాహు ఉంటే ఇట్లానే. సన్యాస యోగం అని ఒకటి ఉంటుంది. కొంతమంది ఇడిచిపెట్టి రైళ్లలో పోతారు. వీళ్ళకందరూ సన్యాస ఎట్లా వస్తుంది అంటే కొన్నిసార్లు కేతు ఉన్నప్పుడు ఎఫెక్ట్ వస్తుంది. శని కేతువులు ఉన్నప్పుడు కూడా సన్యాస యోగం. మన బుద్ధుడు పరివ్రాజ యోగం ఉంది ఆయనకి. అందుకే ఆయన పెళ్ళాం పిల్లని ఇడిచిపెట్టి ఉన్నట్లుండి అర్ధరాత్రి ఇచ్చిపెట్టి వెళ్ళిపోతాడు కదా. కంటక సాధువుల్ని ఇప్పుడు ఎవరైతే పీఠాధిపతులను వాళ్ళని కూడా పరివ్రాజకారులు అంటారు. అదే పరివ్రాజక యోగం అంటారు దాన్ని. జ్యోతిషంలో అది ఒక యోగం. ఇట్ ఈస్ ఈక్వల్ టు సన్యాస యోగం, కానీ ఒక స్టెప్ హయ్యర్. ఇట్లా కేతు ఉన్నప్పుడు ఒకటి. ఈ ప్లానెట్ మనకు మేజర్ ట్రబుల్ ఇస్తుందనేకేం లేదు సార్. ప్రతి ప్లానెట్లు ఎంత నాశనం చేయాలో అంత చేస్తాయి బాగలేనప్పుడు. ఈవెందో అంత మెత్తటోడైన చంద్రునితో నుంచి ఇక బాగా ఎఫెక్ట్ కొట్టేదంటే కుజుడు. ఆయన మాంగళ్య దోషం అంటారు. ఆయన ఉంటే మంగళకారకుడు. అందుకే మాంగళ్యము, మంగళము ఇవన్నీ ఆయనకు సంబంధించాడు. కుజుడు, కుజ దోషము ఇవి హైలీ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇది ఒక పెళ్లి ఆస్పెక్ట్లో చూసుకుంటే. ఇట్లా ప్రతి ఆస్పెక్ట్లో కొన్ని హౌసెస్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. వాటిని లెక్కేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ ప్రాబ్లం ఏందనేది మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. వాటికి రెమెడీస్ చేయడం ద్వారా, పరిహారాలు చేయడం ద్వారా. నిజంగా పరిహారం చేస్తే వాళ్ళకి దాని నుంచి సాంత్వన కుదురుతుందా, వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది సార్, దాంట్లో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా అంటే కుదురుతుంది సార్. బట్ దీంట్లో ఒక క్లాజ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, దీంట్లో ఏది ఆ క్లాజ్ అంటే కర్మ. ఇప్పుడు నేనేదో పరిహారాలు చేస్తానే మీకు ఇమ్మీడియట్గా ఇంకా చేస్తున్నట్లే ఇంకా పెళ్ళి అవుతుందని చెప్పడంలే. కర్మ అనేది చాలా కీలకం. శ్రీకృష్ణుడు అదే చెప్పాడు, కర్మ 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 అని మొత్తుకున్నాడు. జ్యోతిష్యం కూడా కర్మ బేసుతోనే ఉంటుంది. ఇదేదో గ్యాంబ్లింగ్ గేమ్ కాదు. మీకు ఇది చేసేస్తూనే ఇంకా ఇట్లా వచ్చేస్తాయి, ఇట్లా చేసేస్తూనే ఇట్లా మీకు డబ్బులు విపరీతంగా వచ్చేస్తాయి అనేది ఏం జ్యోతిష్యం ఎక్కడా అట్లా చెప్తున్నారంటే అది ఫేక్ అని అర్థము. వెరీ గుడ్. చాలామంది మిస్గైడ్ చేశారు దీన్ని వాళ్ళ స్వార్థం కోసము. ఇది చేస్తూనే మీకు అయిపోతుంది అనేది తప్పు. పరాశరుడు అవుతుంది, బట్ కర్మ అనేది ఎక్కువ ఉంటే అది చాలా కష్టం. అందుకే పరమేశ్వరుడు స్కంద పురాణ, లింగ పురాణంలో కూడా కర్మ గురించి ప్రస్తావిస్తాడు. దేవి పార్వతితో చెప్తాడు, కర్మ బలీయంగా ఉన్నప్పుడు నేను కూడా ఏమీ చేయలేను అంటాడు. బ్రహ్మ కూడా బ్రహ్మవైవర్త పురాణంలో అదే చెప్తాడు, కర్మ బలీయంగా ఉన్నప్పుడు ఏ భగవంతుడు ఏమీ చేయలేడు అనే చెప్తాడు. మరి జ్యోతిష పరాశరుడు ఎవరండి? వాళ్ళ తర్వాత కదా పరాశరుడు. ఈయనకి ఏమైనా మ్యాజికల్ పవర్స్ ఉంటాయా? లేదు కదా. చదివానండి. సో కర్మ ఎంత బలీయంగా ఉంది అంటే మీకు రెమెడీస్ చేస్తా ఉంటే కొంచెం పోతుంది. ఇప్పుడు సార్ అది మన మీద ఒక కర్రీ పడింది, మనం పోయి నీళ్ళు ఎట్టుకుతానేది పోతుందా? మచ్చ అట్లే ఉంటుంది కదా. నానబెట్టాలా, సబ్బు పెట్టాలా, ఉతికి దాన్ని తోముతా ఉంటే ఎట్లా పోతుంది అంటే కర్మ ఇస్ జస్ట్ లైక్ స్టెయిన్స్.
రైట్. సంచిత కర్మ నుంచి అతుక్కొని వచ్చింటాయి అవి మీకు. ఈ పూజలు చేస్తూ ఉంటే కొంచెం పోతాయి. పూజలు ఇస్ ద లీస్ట్ గ్రేడ్ సార్. పూజలు లీస్ట్ గ్రేడు. పూజ తర్వాత శ్లోక పఠనము, తర్వాత తపము, తర్వాత జపము, తర్వాత ధ్యానము, లెవెల్స్ ఉన్నాయి. ఓకే. హయ్యర్ లెవెల్ ధ్యానము. అందుకే ఋషులందరూ ఎవరు పూజలు ఉంటారు. ఋషులు ఎవరు విష్ణు సహస్రనామాలు చేసి టెంకాయలు కొట్టి దేవుళ్ళని ప్రత్యక్షం చేసుకోలే, వాళ్ళు ధ్యానం చేసుకొని ప్రత్యక్షం చేసుకున్నారు. ధ్యానం ఇద్ద హయ్యర్ ఎండ్. ఓకే. ఫస్ట్ ధ్యానం, పూజ అనేది వెరీ లీస్ట్. ధ్యానం తర్వాత అండి పూజ సార్, జపము. ఇప్పుడు మనం చేస్తాం కదా పూజ, తర్వాత జపము, తర్వాత తపము. తపం అంటే మళ్ళీ ఆ తపస్సు కాదు, ఊరికే కూర్చొని కొంతసేపు ఇట్లా చేసుకుంటాం కదా, ఒక 1 hour 2 hours అట్లా తపము. తర్వాత లాస్ట్కి మన ధ్యానము. ఈ లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ను బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది. అందుకే నేను ఇందాక చెప్పినట్టు ఋషులు ఎవరు పూజలు చేసి 100 కొబ్బరికాయలు కొట్టి 200 కొబ్బరికాయలు కొట్టి దేవుని వశం చేసుకోలేదు ఎవరు. నోరు మూసుకుని కూర్చుంటారు, భగవంతుడు వస్తాడు, అంతే కదండి. అట్లనే ఇక్కడ కూడా ఏం బంపర్ ఆఫర్లు ఏమి ఉండవు మీకు జ్యోతిష్యంలో. ఇది చేస్తూనే అయిపోతుంది, ఇది చేస్తూనే అయిపోతుంది. దేర్ మే బి పాజిబిలిటీ అని చెప్తాడు జ్యోతిష్యుడు. ఇది చేసుకుంటే, ఎందుకంటే పూజ ఇస్ ద లీస్ట్. వీడు ఎట్లా ఇప్పుడు ధ్యానం చేయలేడు కూర్చొని వీనికున్న పనికి. వీడు ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు, వీనికి పెళ్లి కాలేదు. ఇప్పుడు నువ్వు ధ్యానం చేయంటే వాడు ఉద్యోగం చేస్తాడా, ధ్యానం చేస్తాడా? అందుకని చెప్పి పరాశరుడు మనకి ఈ 0 to హయ్యర్ ఎండ్ వరకు మనకి లెవెల్స్ ఇచ్చినాడు. బాగా చెప్పారు. అందుకే కదండి మనకు కొన్నిసార్లు చెప్తా ఉంటారు, ఎక్కడ ఏమీ దొరకకుండా స్నానం చేసుకోవడానికి కూడా మనకు పాజిబుల్ లేదు, కానీ భగవంతుని మొక్కోవాలంటే ఊది తీసుకొని ఇట్లా పెట్టుకో, విభూతి తీసుకొని అంటారు. ఎందుకు? దట్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. అంటే అట్లయినా నువ్వు భగవంతునికి చేరుతావని. అట్లనే ఈ పూజతోనే నీకు కొంచెం కర్మ తెగుతుంది అనే దానికి పరాశరుడు చెప్పినాడు. కానీ ఇక్కడ మ్యాజిక్స్ ఏమి ఉండవు, నేను డైరెక్ట్ చెప్తున్నా. మీ కర్మ ఎంత బలీయంగా ఉంటే మీకి అంత లేట్ అవుతుంది. వాడి కర్మరా అంటారు. అదే వాడి కర్మ అంటారు. కానీ వీటి ద్వారా తొలగుతుంది. కొంతమంది అంటారు ఇట్లా తొలగుతుంది అంటే ఎట్లా సార్, ఏమైనా కనిపిస్తుందా తొలగేది అంటారు. ఇదేమో నేను ఇంకా ఫోన్ చేసి కనుక్కోలేదు దేవుళ్ళకి, ఏంటి సార్ తొలగిందా లేదా. ఇలా కూడా క్వశ్చన్లు వేస్తుంటారు. అయ్యో చాలా భయంకరంగా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. మీ దగ్గరికి వస్తుంటారు కదా చాలా మంది, బాగా వచ్చి ఏ రకమైన సమస్యలు మీ దగ్గరికి వస్తుంటాయి? రకరకాల సార్ సమస్యలు. మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు, పేరొద్దు. ఆయన దాదాపు 1944లో పుట్టినాడు. నాకు లిస్ట్ అంటే ఆ 70 దాటింది ఆయనకి. చాలా 80 అనుకుంటాను, 80 ఉంటాయి. 1944లో పుట్టాడు. నాకు డేటా వచ్చింది, నాకు ఫైలు, హోరోస్కోప్ చెప్పాలి అని. 1944 అంటే ఇంకా ఉన్నాడు, ఏం చెప్పాలబ్బా అనుకున్నా నేను. అంతే కదండి. ఆయన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నా ఫ్యూచర్ ఎట్లుంటుంది అంటారు అని అడుగుతున్నాడు. నేను ఏం చెప్పమంటారు? ఆడ జాతకంలో 80 ఏళ్ళుగా బతికింది అదే. నా ఫ్యూచర్ ఎట్లుంటుంది అంటారు అని. ఇంకా ఆయనకి తిప్పిదంటే 3 ఏళ్ళు కూడా ఉన్నాడు, ఆయనకు ఫ్యూచర్ కావాలంట. సో ఇట్లాంటి రకరకాల కేసెస్ వస్తుంటాయి. సరే, ఇందాక మీరు కొంచెం చెప్పారు పెళ్ళి కాకపోతే ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రాఫ్లో మనం మామూలుగా ఇట్లా మీరు వేస్తారు కదా, దాంట్లో ఇక్కడ పలానా ఇక్కడ పలానా ఇక్కడ ఈ రాశి నడుస్తుంది ఇట్లా అంటారు. గ్యాప్లు ఏంటి? మధ్యలో కొన్ని గ్యాప్లు వదిలేస్తారు. అవును, దానిని గ్రహవర్జితాలు అంటారు. అంటే గ్రహవర్జితం అంటే అక్కడ ఎట్లుంటుందంటే, ఇప్పుడు మనకు ఇది సౌర కుటుంబం తిరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, సూర్యుడు ఇక్కడ ఉంటాడు, బుధుడు ఇక్కడికి వస్తాడు అనుకోండి. ఓకే. జస్ట్ లైక్ ఇవి ప్లేసెస్ అనుకోండి. బుధుడు ఇక్కడికి వస్తాడు, కుజుడు ఇక్కడ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్. ఈ స్పేస్ ఉంది కదా, అంటే ఒక స్క్రీన్ షాట్ అనుకోండి దాన్ని మీరు. లోయర్ యాంగిల్లో హయ్యర్ యాంగిల్ నుంచి ఒక ఫోటో కొడితే అది ఆ బాక్సులు అనేది జస్ట్ లైక్ మన సోలార్ సిస్టమ్. అది అంతేనా? అంతే, అది ఒక సోలార్ సిస్టమ్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తాడు, 4 దశలు. ఏమైందంటే బుధుడు చూడండి సార్, రవి గ్రహం ఎక్కడుందో జాతక చక్రంలో బుధుడు శుక్రుడు ఆయన ముందరన్నా ఉంటాడు, వెనకలన్నా ఉంటారు. ఈ 3 గ్రహాలు డిస్టెన్స్లో ఉండవు. ఎందుకంటే చూడండి, ఇది ఎంత రియలిస్టిక్గా ఉంటుందంటే, మన సోలార్ సిస్టంలో కూడా బుధుడు దగ్గర, తర్వాత వెంటనే ఇమీడియట్ శుక్రుడు ఉంటాడు. అట్లనే దీంట్లో కూడా సూర్యుడు ఉంటాడు, ఇమ్మీడియట్గా బుధుడు, ఇమ్మీడియట్గా శుక్రుడు ఉంటాడు అనమాట. ఈయన ముందరన్న ఉంటాడు, వెనకలన్న ఉంటారు వీళ్ళు.
ఇట్లా మూవింగ్ ఉన్నప్పుడు ఒక పైన నుంచి ఒక ప్రొజెక్షన్ లాగా స్క్రీన్ షాట్ కొట్టామనుకోండి, ఓకే. బుధుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంత స్పేస్ మిగులుతుంది మీకు. ఓహో! అదే ఆ స్పేస్‌నే దట్ ఈస్ కాల్డ్ గ్రహవర్జితం. గ్రహవర్జితం. ఆ బాక్స్ని గ్రహవర్జిత స్థానాలు అంటారు. ఆ బాక్స్ తోటి సమ్ టైమ్స్ ఉపయోగం ఉంటుంది. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరి పెళ్ళి అంటే మళ్ళీ పెళ్ళి చెప్పేసినాం కాబట్టి సంతానం తీసుకుందాం. కొంతమందికి సంతానం కాలేదు, ఒక అమ్మాయికి సంతానం కాలేదు. సంతానానికి సంబంధించిన ఆ బాక్సు 5ది. ఓకే. పెళ్ళికి ఏం చెప్పయిందాక 7. సంతానానిది 5. పంచమాధిపతి చాలా ముఖ్యం సంతానానికి. ఇప్పుడు జాతకుడు, నేను ఫస్ట్లో ఏం చెప్పాను సరే మీకు లగ్నం నుంచి లెక్కేయాలని చెప్పాను. లగ్నం నుంచి వాడు 5 చూస్తాడు. 5కి మీరు చెప్పినట్టు గ్రహవర్జితం ఉంటుంది. ఓకే. ఖాళీ ఉంటుంది అక్కడ. ఖాళీ ఉంటుంది. అప్పుడు జ్యోతిషుడు ఎట్లా లెక్కేస్తాడు? అక్కడ మతలబు ఉంటుంది. అప్పుడు ఆ బాక్స్ని ఇండికేట్ చేసేవాడు ఎవడు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బాక్స్ బుధునికి సంబంధించినది ఉంటుంది అనుకోండి, అంటే కన్యా రాశి మిథున రాశి అయి ఉంటుంది. ఆ బుధుడు పోయి మీకేం చేస్తాడు? గురువుతోనో శనితోనో కూర్చొని ఉంటాడు. ఓకే. అప్పుడు వీడికి ఆలస్య సంతానం ఆమెకు ఆలస్య సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి. రెండోది దత్తపుత్ర యోగం ఉంటుంది. కొంతమంది పిల్లలు లేక దత్త తీసుకుంటారు. దత్తపుత్ర యోగం అంటారు. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక్కొక్కరు ఈచ్ ఇండివిజువల్ హోరోస్కోప్స్లో మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చెప్పచ్చమ్మా, అలాంటి యోగాలు ఉన్నప్పుడు వాటిని పుత్రయోగం కుదరదా? దత్తపుత్ర యోగం ఉన్నప్పుడు పుత్రయోగం చేయడం కుదరదా? అవుతుంది సార్. దత్తపుత్ర యోగం ఉన్నప్పుడు, పుత్రయోగం లేనప్పుడు సెకండ్ ఛాన్స్ దత్తపుత్ర యోగం. కానీ బుధుడు మ్యాక్సిమం ఉన్నాడంటే దత్తపుత్రుడినే ఇస్తాడు. ఆయనతో అదొక సమస్య. పుత్రుడిని అయితే ఇవ్వలేడు. ఇంకా ఆయన ఇవ్వచ్చు, దేర్ మే బి ఛాన్సెస్, బట్ దత్తపుత్ర యోగం అనేది శాస్త్రం స్పెసిఫిక్ గా చెప్పింది. శనితోటి ఉంటే గిన ఆలస్యం. శని ఉన్నాడు అనుకోండి చాలా లేట్ పిల్లలు అయ్యేది. రాహు ఉంటే అబార్షన్స్, కుజుడు ఉంటే అబార్షన్స్ లేడీస్కి. ఇక రకరకాల సమస్యలు. కుజుడు కేతు ఉంటే, కుజుడు రాహు ఉంటే ఇవి ఈ మధ్య గైనిక్ ఇష్యూస్, పీసీఓడి ఇవి ఒకటి. శుక్రుడు ఉన్నప్పుడు ఇలా మల్టిపుల్ యాంగిల్స్లో చెక్ చేయాల్సి ఉంటుంది హోరోస్కోప్ని. ఏదో ఊరికే చూసి నీకు ఈ దోషం ఉంది పా అని పూజ చేసుకోపా అంటే కాదు. వాడికి చెప్పాలమ్మా తల్లి ఇట్లుంది నీకు. నిజమే భార్గవ్ గారు, మీరు చెప్తుంటే చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇంత డీటెయిల్డ్గా ఎవరు మాట్లాడరు. అవును, లేదు కదా. లేదు. నేనైతే నాకు కాల్ చేసిన వాళ్ళు కూడా చెప్తారు, మీలాగా ఎవరు చెప్పారండి, ఇంత ఓపిక చెప్తారు మీరు ఇంత. కానీ సార్ నేను ఎవరికి చెప్తానంటే క్రిటికల్ కండిషన్ ఉన్న వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తా. ఓకే, బాగుంది చార్ట్ అంటే నేను 3 నిమిషాలే చెప్పి ఇంకేం చెప్తాము, బ్రహ్మాండంగా ఉంది. మొన్న ఒక ఐఏఎస్ ఫోన్ చేశారు, పేరొద్దు, ఐఏఎస్ ఫోన్ చేశారు. నాకు ఐఏఎస్ అని చెప్పలేదు తను. ఓకే. దాదాపు 2.5 months వెయిట్ చేశాను అపాయింట్మెంట్ కోసం. చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ అబ్బాయిది ఇచ్చారు. ఎట్లా ఉందండి చూడండి అంటే, నేను చూసి చెప్పాను చాలా ఎక్సలెంట్ జాతకుడు, రిచ్ బార్న్ అని ఉంది దాంట్లో. జాతకం ఆమె చెప్పలేదు, టెస్ట్ చేసిందే, రిచ్ బార్న్ అని ఉంది. చాలా హైఫై జాతకం కనపడిస్తుందమ్మా. 2-3 యోగాలు ఉన్నాయి. మాతృస్థానం చూస్తున్నా, అట్లా పితృస్థానం చూస్తున్నా మంచి రాజసమానమైన ఇది కనపడిస్తుంది అని అంతా చెప్పిన తర్వాత ఇక లాస్ట్లో చెప్పాను, వెల్ సెటిల్డ్ ఫాదర్ అండ్ మదర్ అయి ఉంటారు, అది కాక రాజోద్యోగులు అని ఉంది. ఈ కాలంలో రాజోద్యోగులు తెలుస్తుంది. దీంట్లో నవమ స్థానాన్ని, చతుర్థ స్థానాన్ని పరిశీలిస్తే తల్లిదండ్రుల గురించి వీన్ జాతకంలో తెలుస్తుంది, తండ్రి జాతకంలో కొడుకు గురించి తెలుస్తుంది, అత్తలు మామలు. సార్ ఇది లేదనకుండా చెప్తుంది సార్ జ్యోతిష్యం అంటే. బట్ దీన్ని ఈ కాలంలో గబ్బు లేపినారు అంతే. సో ఇప్పుడు ఏమైంది చెప్తే అప్పుడు లాస్ట్లో చెప్పింది, సార్ యు ఆర్ వెరీ గ్రేట్ అండ్ గుడ్, నేను పలానా జిల్లా ఐఏఎస్ని అని చెప్పింది. అవునా మేడం, సారీ ఏమన్నా. అయ్యో లేదు సార్, నేను చెప్తే మీరు అదే పనికి నాకు పొగుడతారేమో అని నేను చెప్పలేదు, కరెక్టే అని అప్పుడు తను అవన్నీ నోట్ చేసి. సో ఇట్లా చాలామంది టెస్ట్ చేస్తుంటారు, టెస్ట్ చేస్తారు చాలామంది, చాలా రకాలు. ఒకరు ఎప్పుడు చచ్చిపోతామని డైరెక్ట్ ఫోన్ చేస్తుంటారు. అలా కూడా చెప్పచ్చా? అది జ్యోతిష్యంలో ఉందా? చెప్పచ్చు సార్, ఇంతకుముందు చెప్పేవారు. జన్మ అయితే జన్మించిన తర్వాత మీరు చూసి చెప్పగలరు, కానీ మనిషి మరణాన్ని కూడా జ్యోతిష్యంలో చెప్పచ్చా? దాంట్లో ఉంటుంది. వదిలేండి, దాంట్లో మనం ఎక్కువగా వెళ్ళకూడదు. ఉంటుంది.
అప్పట్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఒక లీడర్ ఉండేవారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఓకే. డివైడ్ అయిన తర్వాత ఆయన అమెరికాలో సెటిల్ అయినాడు. ఒక పెద్ద లీడర్ అనమాట, కాంగ్రెస్ లీడరు. నా వీడియో చూసి నాకు కాల్ చేశారు, ప్రీవియస్ వీడియోస్ చూసి. ఎవరండి మీరంటే పేరు చెప్పడం లేదు. మళ్ళీ నువ్వు జడుచుకుంటావన్నాడు. నేను జడుచుకుంటాను సార్, మీరు చెప్పండి పేరు అంటే లాస్ట్లో చెప్పాడు పేరు. అయ్యో సార్ మీరా, మిమ్మల్ని ఎప్పుడో టీవీలో చూసాం కానీ లైవ్లో మాట్లాడడం ఇదండి. లేదమ్మా నా పరిస్థితి బాగోలేదు, ఏ సంథింగ్ అంతా చెప్పి నేను ఎప్పుడు చచ్చిపోతాను, నాకు అందుకే ఫోన్ చేశాను అన్నాడు. నేను చెప్పాను సార్ అంటే, నీకు ఎన్ని వేలు కావాలంటే అన్ని వేలు వేస్తాను నేను ఇప్పుడు, నువ్వు నాకు ఎప్పుడు చచ్చిపోతావో చెప్పాలంటే నేను అంతా లెక్క కట్టి ఇప్పుడు చచ్చిపోతావని చెప్పినాను. ఇంకా ఏం చేశాను, ఆయన తప్పలేదు నాకు. చెప్పిన తర్వాత షబాష్ అన్నాడు. ఏమంటే తను సఫరింగ్ అనమాట ఒక ప్రాబ్లంతో, డాక్టర్స్ కూడా ఇంకా పోతావని చెప్పారంట. ఆ నరక నరక ఆ బాధ భరించలేక అది నువ్వు వీడియోలో అన్ని ఇట్లా చెప్తూ ఉంటావు కదా, చూద్దామని కాల్ చేశాను. వెరీ వెరీ ఎక్సలెంట్. నువ్వు చెప్పిన టైమింగు డాక్టర్స్ చెప్పినది ఇంచుమించు దగ్గరలోనే ఉంది, చాలా మంచిది, హ్యాపీగా ఉండండి అనేది ఆశీర్వాదం చేశారు. సో ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటాయి. సో కెరీర్ పరంగా, సో ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు కెరీర్ పరంగా ఎవరన్నా బాగా పైకి వెళ్ళాలి అన్న ఆలోచన ఉంటే కనుక, సో వాళ్ళకి దాంట్లో పాజిటివ్స్ వస్తాయి, కొన్ని నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో పాజిటివ్స్ని ఎట్లాగో మనం అవి పైకి తీసుకెళ్తాయి, కానీ నెగిటివ్స్ని పైకి తీసుకెళ్ళాలి, వాటిని పాజిటివ్ చేయాలంటే వాళ్ళ శ్రమ కావాలా, జాతక శ్రమ కావాలా? దాంట్లో వాళ్ళది ఉండాలి సార్, జాతకంది ఉండాలి. ఎందుకంటే ఇది మళ్ళీ ఎట్లుంటుంది, గాల్లో దీపం పెట్టి నువ్వే ఇది అన్నట్లు ఉంటుంది. అంటే కదా, పరాశరుడు ఏం పక్కాగా మీరు జ్యోతిష్యంని ఇది చేసుకోండి అని చెప్పలేదు. బట్ మీ మెంటల్ స్టేట్ని ఇవి శాసిస్తాయని ఉంటుంది శాస్త్రంలో. మెంటల్ స్టేట్ని శాసిస్తాయని ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు రాహు ఉన్నాడు. ఇప్పుడు మీరు కెరీర్ గురించి అడిగారు. కెరీర్ అంటే 10th ప్లేస్ లగ్నం. ఇప్పుడు మనం రెండు చెప్పాము, 7th చెప్పాము, 5th చెప్పాము. చాలా బాగుంది. ఇప్పుడు 10th వచ్చాము. రాజ్యస్థానం అంటారు. ఇది పొలిటికల్ లీడర్స్కి రాజ్యస్థానము అంటే పొలిటికల్ పరంగా. ఇట్లాంటి జాబ్ చేసే వాళ్ళకు కూడా 10th పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందులో ఉన్న గ్రహాలని బట్టి మన కెరీర్ అనేది డిసైడ్ అవుతూ ఉంటుంది. చూడండి సార్, ఇప్పుడు ఏదో మనం రాహు ఉంటే చెడ్డ జరుగుతుంది, శని ఉంటే చెడ్డ జరుగుతుందని కాదు, మనకు లగ్నం అని ఇందాకే చెప్పానా, అది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ 2 పార్టీలు ఉంటాయి ఈ జ్యోతిష్యంలో. ఇప్పుడు మనకు తెలంగాణలో ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, దీంట్లో శనికి సంబంధించిన పార్టీ ఒకటి ఉంది, గురుగ్రహానికి సంబంధించిన పార్టీ కొట్టుకుంటుంటే వీళ్ళకి పడవు. మళ్ళీ ఈయన దశ వచ్చినప్పుడు వీళ్ళ వాళ్ళు వస్తే ఫలితాలు ఇవ్వడు. ఓకే, అంటే నువ్వు నా శత్రువు కదా. మళ్ళీ దీంట్లో సమవజ్జీలు ఉంటారు, లో క్యాడర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు మనం 10th ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th రాహు ఉన్నాడు అనుకోండి, దట్ ఈజ్ ఎక్సలెంట్ ఫర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. వాడు ఈడు ఉండడు, ఇంకా అమెరికాలోనో జర్మనీలోనో ఎక్కడో వెళ్ళిపోతాడు. ఎందుకంటే చూడండి సార్, రాహు అంటేనే ఒక మూవింగ్, ఒక ఇల్యూజన్, మాయ. ఏ క్షణం ఎక్కడుంటాడో తెలియదు. తన లాంటి ఆ మెంటాలిటీని వీని మిందికేస్తాడు. గ్రహాలంటే అవే, వాళ్ళ లక్షణాన్ని వాళ్ళ మెంటాలిటీస్ని మన మిందికేస్తాయి అనమాట. అందుకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏ చార్ట్ అయినా చూడండి, రాహు 10th ఉన్నప్పుడు అందరూ ఫారిన్ కంట్రీస్లోనే సెటిల్ అయిపోతుంటారు. 12th రాహు ఉన్నా కూడా ఫారిన్లో సెటిల్ అవుతుంటారు. శని 12th ఉన్న ఫారిన్లో సెటిల్, చతుర్థంలో కేతు ఉన్న ఫారిన్లో సెటిల్ అవుతాడు. ముందు మనం 5, 7, 10 దాని గురించి మనం మాట్లాడుతున్నాం. 10, 12 కూడానా? 12 వ్యయము. వ్యయములు రాహు, శని, కేతువులు ఈ కాంబినేషన్తో పాటు 4వది కూడా చూడాలి. 4వది అంటే హోమ్ ల్యాండ్. ఈ హోమ్ ల్యాండ్లో పాపగ్రహాలు ఉంటే వాడు ఈ ఇండియా ఇడిచిపెట్టిపోతాడని అర్థం. శుభగ్రహాలు ఉంటే వాడు ఇండియా ఎత్తుకుపడతాడని అర్థం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లకైతే గిన రాహువు చాలా మంచి ఇది చేస్తాడనమాట. సో వాడు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాడు, ఇండియాలోనే. వాడు ఇండియాలో ఉందాం అనుకున్నా ఉండలేడు సార్, ఉండలేరు. అవకాశాలు అట్లా వచ్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రాహు అంటేనే ఒక ట్రావెలింగ్ అనమాట ఆయన. సో ఆయన ఒక చోటు ఉండడు, వెళ్ళిపోతా ఉంటాడు. అట్లా 10th అనేది మనకు కెరీర్ పరంగా ఎక్కువ ఇది చేస్తూ ఉంటుంది. సో 10th ఆ తర్వాత లైఫ్ మొత్తం జీవిత భాగస్వామితో కలిసి ఉండే సందర్భాలు, వాళ్ళు కలిసి ఉంటారు అని చెప్పగలిగిన
జ్యోతిష్యం కూడా ఉంటుందా దానికి సంబంధించి? ఉంటుంది సార్. ఇందాక మనం 7th గురించి మాట్లాడుకున్నాం కదా. 7th ప్లేస్ మన భాగస్వాములు ఇవన్నీ 7th ప్లేస్ లోనే ఉంటాయి. ఆర్థికంగా వృద్ధి చెందాలి. ఆర్థికానికంటే సార్ ద్వితీయ స్థానం. ఓకే, సెకండ్ ప్లేస్. డబ్బు, ధనము, కుటుంబము అంతా ఈ 2లో ఉంటాయి అన్నమాట. ద్వితీయాధిపతి ఎంత మంచి చక్కనైన వస్తాడో మనకు లైఫ్ డబ్బు పరంగా అంత బాగుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయంలో శని ఉన్నాడు అనుకోండి, లగ్నం నుంచి ఎంతన్నా కష్టపడండి, అంటే బాగా కష్టపడి డబ్బులు సంపాదిస్తాడు, అట్లే ఖర్చు పెడతాడు అనమాట. అదే మీకు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అంటే ఇక్కడ నాట్ ఓన్లీ 2వ ప్లేసు, మనకు లగ్నాన్ని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి రిజల్ట్ అనేది. ఇప్పుడు ఏదో మనం ఊరికే ఇప్పుడు మీకు 2లో శుక్రుడు ఉన్నాడు, ధనం స్థానము, పైగా శుక్రుడు ధనకారకుడు కాబట్టి బీభత్సమైన డబ్బు అంటే అట్లా కుదరదు. లగ్నం చూసుకోవాలా, పాపగ్రహాలు ఏమన్నా చూస్తున్నాయో చూసుకోవాలా. శని శుక్రుడిని చూస్తే మళ్ళీ బీదరికం వస్తుంది. వద్దులేండి, కష్టం ఇవన్నీ. అంటే జాతకం తెలుసుకుంటేనే మీరు అన్నట్టుగా దాని ఇంపాక్ట్ అనేది దాన్ని తెలుసుకుంటేనే తెలుస్తుంది. అది మీరు తెలుసుకున్నారు కాబట్టి 2 ఇది, 5 ఇది, 7 ఇది, 10 ఇది అని చెప్తున్నారు. బట్ దీన్ని కూడా ఒక రకంగా మెస్మరైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు బయట. ఏంటంటారు ఆ విషయంలో? మెస్మరైజింగ్ ఏమో మీరు ఎప్పుడైనా గమనించారు అట్లాంటివి? ఏం మెస్మరైజ్ నాకు అదే తెలియదు. మామూలుగా మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇదిగో ఈ స్థానంలో మీరు ఉన్నారు, ఇక్కడ నువ్వు చేయాలంటే ఇదిగో ఈ పూజ చేసి అయిపోతుందని అంటారు. అట్లాంటివి ఏమన్నా ఉంటాయా? అట్లా ఆ 10వ స్థానం ఇక్కడికి వచ్చేస్తుంది, నీకు 7వ స్థానం అటు వెళ్ళిపోతుంది, రాదు. అట్లాంటి ఆఫర్లు ఏముండవు సార్ జ్యోతిష్యంలో. అట్లాంటి ఆఫర్లు, బంపర్ ఆఫర్లు ఏముండవు. ఇది ఒకటే చెప్తున్నా నేను, మీరు ఊరికే అవి చేస్తూనే అయిపోద్ది, ఇది చేస్తూనే అయిపోద్ది అనేది ఫేక్. అదంతా దానికి చాలా కేరింగ్. ఇప్పుడు మనకు సర్జరీ అయిపోయిన తర్వాత పోస్ట్ కేర్ చేస్తారు కదా. ఇప్పుడు ఒకరికి ఆపరేషన్ చేస్తారు, వెంటనే ఇంకా అయిపోయింది పాని దొబ్బుతారు అవన్నీ హాస్పిటల్లో. లేదు మనకి ఏదో ఐసీయూలో పెడతారు, మనకన్నీ చెక్ చేస్తారు, ఒక 4-5 రోజులు ఆడే పడుకోబెట్టి మనకన్నీ చేసిన తర్వాత బయటికి పంపిస్తారు. అట్లనే ఒక జ్యోతిషుడు చెప్పిన తర్వాత పరిహారాలు చేసుకుంటారు, నేనేం కాదనిలే. పరిహారాలు చేసుకున్న తర్వాత పోస్ట్ కేరింగ్ అనేది చాలా ముఖ్యం. ఎట్లా చేస్తావు పోస్ట్ కేరింగ్? ఇందాక నేను చెప్పాను జపము, తపము, ధ్యానం అని చెప్పేసి. నువ్వు పరిహారం అయిపోయింది, నువ్వేం చేయాలంటే నీకు మంచి కడిగేసినారు ఇంకా నీ కర్మని కొంచెం తీసి, నువ్వేం చేయాలా? ఇక మీదట ఇది కాకోకుండా మంత్రజపం చేసుకో. పొద్దున్నే లేదు వీడి చేయడు, వీడు అయిపోయింది, డబ్బులు కట్టేసినాము అయిపోయింది, మనం ఇంకా ఫుల్. వీడి చేయుడు, వీడి చేస్తేనే అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. ఓకే, నువ్వు కనెక్టివిటీ భగవంతునితో ఉంటే నీకు భగవంతుడు ఇది చేస్తాడు. ఆ కర్మ అది కాక ఇది కలియుగం సార్. ఇది అవును, పాపభూ ఇష్టమే కంప్లీట్గా. అదిరంగా పాకులాడితేనే జరిగేది కష్టంగా ఉంది ఈ కాలము. వీడు ఇంకా 10,000 కట్టి పూజ చేసుకుంటానే మొత్తం అయిపోతుందా? భగవంతుడికి భక్తుడికి అనుసంధానం వస్తుంటాయి చూసారా, అట్లాగే ఇవి కూడా చెయ్యాల్సి. మీరు అయిపోయింది ఇంట్లో కూర్చొని రోజు 10 నిమిషాలు మంత్రజపం చేసుకో, మీరే చేయండి అని అంటుంటారు చాలా మంది. లేదు మన వాళ్ళు ఇంకా చేయరు అనమాట. అయిపోయి 10,000 కట్టేసినాం కదా, ఇంకా అయిపోయింది కాబట్టి ఇంకా కేల్కతం అనుకుంటారు. వీడి కేలింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయితేనే మనకి తెలియదు. సో చాలా టిపికల్గా ఉంటుంది సార్ అది. ఎందుకు రెమెడీస్ చేయించుకున్న కొంతమంది జరగలే ఎందుకు అంటుంటారంటే వీళ్ళు చేయించుకున్న తర్వాత అసలైంది ఫాలో గారు. ఓకే, రెమెడీ చేయించుకున్న తర్వాత ఏం చేయాలో అది ఎందుకంటే అక్కడ చేపించుకునేళ్ళు చెప్పరు. వీడు చేపించుకోవచ్చు అక్కడ మళ్ళీ చేయాలంటే మళ్ళీ ఒక అర్ధగంట కూర్చోవాలా, ఈ పూజలు కూర్చుని అమ్మో గంటలు కూర్చోలా, కాళ్ళు పట్టేస్తాయి, ఇవన్నీ సమస్యలు ఉంటాయి. కాబట్టి అంత పర్ఫెక్ట్గా కూర్చొని చేయించుకోవాలంటే చేయించుకుంటారు సార్ డబ్బులు కట్టి, తర్వాత ఫాలో కావాలంటే కష్టం. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ ఒక్కడో జ్ఞానం కోసం ఎదుగుతాడో వాడు ఎవడో ఒక్కడే నన్ను చేరుకుంటాడని చెప్తాడు కదా. ఈ పరిహారాల్లో కూడా అట్లే కొందరో ఇంట్రెస్ట్ పడి చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది నాకు క్లయింట్స్ ఉంటారు అనమాట యూఎస్ నుంచి. వాళ్ళ గురించి ఇంత అవుతుందంటే అమౌంట్ కొట్టేసి ఉంటారు. ఓకే గురించి చేసేసేసి నాకు పంపించేసాను. అదే అంటున్నాను నేను. ఆ తర్వాత నేనంటే పంపిస్తానైనా నువ్వు చేసుకో తండ్రి, అవి మంత్రాలు అవి చేస్తే నో గురుజీ ఐ హ్యావ్ నో టైం అంటాడు. ఇంకా నీకు టైం లేనప్పుడు గ్రహాలకు కూడా నో టైం నేను బాగుపరిచేకి. అంతే కదా సార్, నీకు ఏమన్నా ఐ హ్యావ్ నో టైం అంటాడు, వాళ్ళు కూడా ఐ హ్యావ్ నో టైం అంతే. వాళ్ళకి నువ్వు చేసుకున్నావు, యు ఆర్ గివింగ్ జస్ట్ లైక్ బ్రైబ్, నువ్వు ఇచ్చినావు, లెక్క కట్టినావు, పూజ చేసుకున్నావు, తర్వాత ఇవి చేసుకోరా అంటే టైం లేదంటారు.
ఇంకా అట్లాంటప్పుడు మనం ఏం సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది కంటిన్యూ సార్, కంటిన్యూ జీవితం ఇన్నేళ్ళు గడవాలి అని అనుకున్నప్పుడు, నడుస్తుంది అనుకున్నప్పుడు అది బాగుండాలంటే దానికి తగ్గట్టుగానే కంటిన్యూస్ ప్రాసెస్ లో వెళ్ళాలి. ఏదో ఒక ఇప్పుడు నిజం చెప్పాలంటే జ్యోతిష్ శాస్త్రం ఇచ్చినది 120 years, 100 సంవత్సరాలు కాదు మనకు ఉండేది ఆయుష్. 120 జ్యోతిషంలో లెక్కేస్తే 120 సంవత్సరాల ఆయుష్. మీరు ఏ ఆస్ట్రాలజర్ కన్నా అడగండి, జ్ఞానం ఉన్నోడు చెప్తాడు 120 years ఉండేది మనకు. మనం దాన్ని ఇప్పుడు ఏదో అధునాతనంగా 70 సంవత్సరాల్లో కుదించుకున్నాం, అదేదో లెక్కలు కట్టి ఆయుష్ ఇంత అని. రియలిస్టిక్గా మీరు వింశోత్తరంతా లెక్కేస్తే 120 సంవత్సరాలు ఉంటుంది మానవుని ఆయుష్. కానీ అది ఇప్పుడు వాడంతా చేసుకుంటా ఉంటే చూడండి సార్, ఈ గ్రహం అయిపోతేనే పలానా గ్రహం వస్తుంది, ఈ గ్రహం కుజుడు అయిపోతేనే వాడు వస్తాడు, వీడు అయిపోతే రకరకాలు వస్తూ ఉంటాయి. ఇదొక నిరంతర ప్రక్రియ. నువ్వు చేసుకుంటే నువ్వు మంచిగా ఆ వైబ్రేషన్స్ తోటి మంచిగా ముందరికి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు చేసుకోకపోతే వాళ్ళు పట్టించుకోరు, నీకేం జరగలా జరుగుతాడు. అంటే ఏదైనా అనుకోవటం కానీ, నాకు ఇట్లాంటి భార్య వస్తుందా అని అడగటం కానీ, మిమ్మల్ని ఇలాంటి భర్త వస్తారా నాకు అట్లయితే ఎవరు అడగలేదు ఇంతవరకు. అంటే క్యారెక్టర్ని ప్రెడిక్ట్ చేయటం అనేది కుదురుతుందా మనం జ్యోతిష్యంలో? కుదురుతుంది. ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇట్లా చెప్తే మళ్ళీ వాళ్ళే సొంతంగా నిర్ణయం చేసుకుంటారు చార్ట్. ఇప్పుడు ఆన్లైన్ చెప్పండి అన్ని చెప్పేసేస్తే మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లనే సార్ ఒకసారి ఏం జరిగిందంటే, నాకు ఇవి చెప్పాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి ఒక క్లయింట్ ఫోన్ చేశారు, ఇది చెప్పొచ్చో లేదో బట్ పేరైతే చెప్పనులేండి. వాళ్ళ బిడ్డ జాతకం చూపించినాడు, వాళ్ళ అమ్మాయిది జాతకం. నాకు తేడా కొట్టింది ఆ పాప, కొంచెం అఫైర్స్ అవి కనపడినాయి. అప్పటికి నసిగినాను 10 నిమిషాలు. అమ్మాయి ఖాళీలో ఉంది కదండి, ఏమైనా మీరు గమనిస్తున్నారా అంటూనే ఉన్నాను. నేను ఒక 20 minutes మాట్లాడతాను సార్ ప్రతి ఒక్కరితో. క్రిటికల్ కేసు అయితే అర్ధగంట కానీ మాట్లాడతాను. చెప్పిన ఎట్లా చెప్తున్నానంటే, మీరు ఏమన్నా అమ్మాయిని గమనిస్తున్నారా కాలేజీలో, అమ్మాయిని గమనిస్తున్నారా కాలేజీలో అంటున్నాను. ఆ పాప కాలేజీ పోతుంది. లేదు సార్, నా పాప అనిముత్యం స్వాతిముత్యం అని చెప్తానే ఉన్నాడు, నాకేమో జాతకంలో తేడా కొడుతుంది. సరే సార్, ఇక మీరు ఎంత చెప్తున్నా మీరు ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాలేదన్నమాట, అమ్మాయికి పెళ్లి కాలేదు. నేను ఏమన్నాను, కాలేజీ పోయినప్పుడు గమనించినారా అని అడుగుతూనే ఉన్నాను. లేదు సార్, షీఈ్ వండర్ఫుల్ లేడీ అట్లా ఇట్లా చెప్తూనే ఉన్నాడు. నాకు ఇంకా లాస్ట్కి ఎంతసేపు అని చెప్తాం సార్, నేను డైరెక్ట్ చెప్పేది లాస్ట్కి, మీ పాపకి ఇట్లా ఏదో సంబంధం ఉందండి, జాతకరీత్యా చెప్తున్నా, మీరు ఎవరో తెలియదు, ఫోన్లోనే మాట్లాడినాను కదా, మీరు ఎవరో తెలియదు, మీ పాపకైతే ఇట్లా అఫైర్లు ఉన్నాయి, జాతకంలో స్పష్టంగా కనిపిస్తుంది, నన్నేం అనుకోవద్దు, మీ పాప బాగా కోసమే చెప్తున్నాను మీరు అంటే. పాపం అతను కూడా నన్నేం అపోజ్ చేయలేదు. వేరే వాళ్ళది ఏం మాట్లాడుతున్నాను అట్లా ఇట్లా నిప్పులు గడిగే వంశం మాది ఇవన్నీ అంటారు కదా, ఆయన ఏమి అట్లా అనలేదు. అవునా సార్ అని చెప్పి ఫోన్ పెట్టేసినాడు. నేను అంతలేక మళ్ళీ వేరే కాల్ చేసిన, మళ్ళీ అర్ధగంటకు చేసినాడు, ఏడుస్తున్నాడు. సార్ ఏమనుకోదు సార్, క్షమించండి గురూజీ, నిజమే మా పాప అట్లా. అంటే మిమ్మల్ని ముందు టెస్ట్ చేశాడు? అంటే టెస్ట్ చేయలేదు సార్, తను బిలీవ్ చేశాడు, కానీ తండ్రిగా తను అది చెప్పుకోలేకపోయాడు. నేను అది చెప్పానన్నమాట. తర్వాత ఫోన్ చేసి ఏడ్చాడు. అయ్యో లేదు సార్ గురూజీ, నిజమే ఇట్లా జరిగింది, జాతకంలో అట్లా కూడా కనిపిస్తాయి అని. కనిపిస్తే కానీ నేను చెప్తున్నాను ఆయన, మీ పాపకు ఫస్ట్ ఈ దోషం ఉంది, ఇది చేపిస్తే అంటే చేపిస్తానే ఇంకా బాగవుతుంది ఆయన. ఇదే అందరు ఇదే సార్, చేస్తేనే అయిపోతుందండి. అదే సినిమాలో సీట్ ఇచ్చేస్తారండి సినిమాలు చూసింటే కదా సార్, వాడు అదే సినిమాలు కూడా ఏడ్చారండి అట్లా అయిపోతుందండి, ఇంకా అయిపోతుందా, ఇదే నా ఆఫర్ పెట్టుకున్నా లేకపోతే అంగడి పెట్టుకున్నా, నేను ఇంకా ఇది ఇచ్చేస్తానే ఇంకా అయిపోయానికి, అంతే కదండి సార్. కానీ వాళ్ళ ఇది అంటే అవగాహన లేక దాన్ని ఎలా ఇంకా ఆయన బాధ అర్థం చేసుకొని, చూడండి సార్ అవుతుంది, కొంచెం పాజిటివ్గా చెప్పాలి కదా, అవుతుంది మీరు ఇవి చేసుకోండి పరిహారాలు అని చెప్పాను. ఇంకా తర్వాత ఏమైందో తెలియదు, ఇంకా మరి గాడ్ నోస్. అంతే అదే ఇప్పుడు అలాంటివి కూడా తెలుసుకోవచ్చు, చేసుకోవచ్చు సార్. ప్రతిదీ ఇవే కదా, అఫైర్లు, డబ్బు, ఇది చెప్పందంటూ ఏం లేదు సార్, జ్యోతిష్యం చెప్పందంటూ ఏమీ లేదు. తర్వాత దోషాల గురించి మాట్లాడుకున్నాం. కొంత సర్పదోషం అంటారు, పితృదోషం అని అంటారు. తర్వాత ఈ దోషాలు ఏంటి అసలు? నిజంగా మనిషికి పుట్టిన తర్వాత దోషంతో పుడతాడా? దోషాలు పుట్టిన తర్వాత తన ఆయు ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ దోషాలు వస్తాయి అతనికి? దోషాలతో ఎందుకు పుడతాడు అంటే, ఇదంతా సంచిత కర్మ ఎఫెక్ట్. సంచిత కర్మ, ప్రారంభ కర్మ, ఆగామి కర్మలు ఉంటాయి ఇందులో. భగవంతుడని తిక్కోడు కాదు నీకు ఊరికే దోషాలు అంటగట్టేకి.
పోయిన జన్మలో నువ్వు ఏం చేసినావు అనేది ఒక ఏ పాపం క్యాలిక్యులేషన్ చేసావో ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా కొడుక్కే తీసుకుందాం, ఊర్లో వాళ్ళ గురించి ఎందుకు. నా కొడుక్కి పాక్షిక గురుదోషం ఉంది. గురుదోషం ఉంది పాక్షికంగా. ఎప్పుడు కనుక్కున్నారు అది? జ్యోతిషం నేర్చుకున్నాక తెలుసుకున్నాను నేను. పాక్షిక గురుదోషం ఉంది. గురుదోషం ఎందుకు వస్తుంది అంటే, పోయిన జన్మంలో వీళ్ళు గురు సమానులు, గురుతుల్యులు ఉంటారు కదా, వాళ్ళని దూషించింటారు. ఇప్పుడు మనం లేటెస్ట్గా చూస్తుంటాం కదా సార్, కొన్ని సినిమాల్లో లెక్చరర్స్ని తిట్టేది, కామెడీ చేసేది, ఇట్లాంటివి చూస్తూ ఉంటాము. అట్లనే పోయిన జన్మల్లో వీళ్ళు ఇట్లాంటివి చేసినప్పుడు దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్మశాపం. ఓకే. బ్రహ్మ ఇది ఈక్వల్ గురువు కదా సార్. ఆయన ఏం చేస్తాడు, ఇట్లాంటి వాటి పట్ల శాపానికి గురి చేస్తాడు. సో ఇక్కడ ఏం చేస్తాడు, గురువుకి చెప్తాడు. అంటే ఒక చెప్తున్నా నేను, రే వీడు ఇట్లా చేసినాడు కాబట్టి ఇది గుర్తు పెట్టుకో, నెక్స్ట్ జన్మలో వీనికి పై వగలకూడదాం అంటాడు. నిజంగా ఉంటుందా ఇదన్నీ? చెప్పండి ఒక మాట. నిజంగా మీరు సార్ చదువుకున్నారు కాబట్టి నేను ఉంటుందా? ఏమంటే ఒక అక్కడ మనకి చిత్రగుప్తుడు మీ నీ కథలను రాస్తాడు అని అంటారు. నిజంగా జరుగుతాయి అవి? సార్ అవి నిజంగా ఉన్నాయంటే నేనైతే మూవీ చూడలేదు ఎవరు, బట్ ఏమంటే ఇట్స్ ఎ బిలీఫ్. ఎందుకంటే అట్లా ఉంది కాబట్టి ఇట్లా జరుగుతుంది కదా సార్ అది. ఇప్పుడు ఏమైతే చూడండి, గురుగ్రహానికి చెప్తాడు ఫర్ ఎగ్జాంపుల్, రే వీనికి నెక్స్ట్ జన్మలో పై వగలకూడదా, వీనికి పక్కకు పెట్టు అంటాడు గురువుని. ఆ గురువు వాటి వరకు ఇదంతా మతికి పెట్టుకొని ఉంటాడు వీని జాతకునికి. ఆ జాతకునికి పోయిన జన్మలో. తర్వాత వీడు ఏం చేస్తాడు, వర్కర్స్ని దిగి అంటాడు కాలుతో ఎప్పుడంటే అప్పుడు వర్కర్స్ని పనిచేసేవాడు. తన కింద పనిచేసే డిపార్ట్మెంట్, ఆ సంబంధిత డిపార్ట్మెంట్ ఎవరు, శని. వర్కర్స్కి శనికి ఫోన్ చేశాడు, వాడు ఇట్లా తన్నాడు, అది గుర్తుపెట్టుకో. మేనమామని ఏదో ఒకటి చేస్తాడు, బుధునికి ఫోన్ చేసి గుర్తుపెట్టుకో. ఇట్లా ప్రతి గ్రహానికి అన్నెన్ని పాయింట్లు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఈ గ్రహాల కంటే, మనం ఒకటే కాదు కదా, వరల్డ్లో ఎంతమంది పాపులేషన్ ఉంటుంది, అందరివి వీళ్ళు ఒక ఇదంతా పెద్ద కథ. మళ్ళీ అందరివి గుర్తుపెట్టుకొని వాళ్ళు పెట్టుకొని ఉంటారు అనమాట. వీడు చచ్చిపోతాడు, ఆ ఎక్స్ అనేవాడు. అంటే ఆ జన్మ అయిపోతానే ఈ ఫైల్ అక్కడికి వెళ్ళిపోతుంది పైకి. చిట్టా తీస్తారు. ఏమంటే ఈ గ్రహాలన్నీ వస్తాయి. సార్ వాడు అట్లా చేసినాడు, వీడు వాడినిదన్నాడు, వీనిదన్నాడు అంటే సరే వీనికి మరి ఎట్లాంటి శిక్ష వేస్తే దీనికి బాధపడాలి కదా వీడు నెక్స్ట్ జన్మలో. కాబట్టి ఎట్లా వేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ చెప్తున్నా సార్ సరదాగా. అన్నీ అయిపోయి కొట్టుకొని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అప్పుడు భగవంతుడు ఒక నిర్ణయం చేస్తాడు. ఏమని, ఈ గ్రహ పట్టికలో ఎక్కడెక్కడ కూర్చుంటే దీనికి సంబంధించిన దోషాలు వీనికి కొట్టి వీడు బాధపడతారో అక్కడ సెటిల్ అవ్వండి అని ఒక ఆర్డర్ జారీ పాస్ అవుతుంది. ఇప్పుడు వీనికి ఏం కావాలా, గురువు దూషించాడు, గురుదోషం రావాలంటే ఏం చేయాలి, గురువు వక్రం చెంది ఉండాలా, గురువు పోయి మకర రాశిలో స్థితమై ఉండాలా, లేదంటే వ్యయ గురువు ఉండాలా, శని చేత పాపార్గల దృష్టి గరించాలి. కాబట్టి వీళ్ళంతా మాట్లాడుకుని అక్కడ కూర్చుంటారు. సరే కూర్చుంటారు, బాగుంది. అదే టైంకి మనకి జననం కావాలి కదా. అప్పుడు ఏం జరుగుతుంది, ఈ ఆత్మ సంచారం అనేది ఒకటి ఉంటుంది. 3 నెలలు వాళ్ళ భార్య కన్సీవ్ అయ్యే 3 నెలల ముందరే తిరుక్కుంటుంటుంది. ఆత్మనాటికి పంపిస్తాడు భగవంతుడు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు కన్సీవ్ కావాలంటే నువ్వు ఈ టైంలో పోయి తండ్రి యొక్క నెత్తి మీద తిరిగితే కన్సీవ్ అయ్యే టైంకి గ్రహాలు 9 నెలల తర్వాత బర్త్ అయ్యేటప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి నువ్వు పోయి ఇప్పుడు పోయి కన్సీవ్గా అని చెప్తాడు. కన్సీవ్ అయ్యే 3 నెలల ముందర ఆత్మ పోయి తండ్రి యొక్క నెత్తి మీద తిరుగుతుంటుంది గరుడ పురాణం ప్రకారం. ఇదంతా ఎంత ప్లానింగ్ చూడండి. అదేంటి ఇప్పుడు పొట్ట కోసేసేసి బయటికి తీస్తున్నారు కదా. ఇదివరకు అంటే మామూలుగా ఒక టైం పెట్టుకునేవారు, టైం వచ్చేదని అనుకున్నాం. ఇప్పుడు మనమే టైం బుక్ చేస్తున్నాం కదా. అంటే కొన్నిసార్లు సార్ మనకి దేశమాన కాల పరిస్థితులు అని ఉంటాయి జ్యోతిష్యంలో. ఎందుకంటే ఇది మనం సత్యయుగంలో చేసినట్లు కూర్చుంటే ఇప్పుడు చచ్చిపోతున్నారు అంతే కదండి. సత్యయుగంలో చేసినట్టు త్రేతా ద్వాపర యుగాల్లో చేసినట్లు చేయాలంటే కాని పని. దిస్ ఇస్ కలియుగం ముక్త పాప ఇష్టం. కాబట్టి చూడండి, ఆ థీరీ చూడండి, ఎక్కడెక్కడి నుంచి గరుడ పురాణం లింక్ నుంచి పురాణాల గట్టు నుంచి పరాశర జ్యోతిష్యం వరకు ఇన్ని గ్రహాలు మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని పోయి వానికి ఎట్లా కూర్చుంటే వాడు చచ్చిపోతాడు, బాధలు అనుభవిస్తాడు అని చెప్పేసి ప్లాన్డ్గా వేసుకొని కూర్చుంటారు. అట్లా జననం అనేది జరుగుతుంది. ఇది ఇట్లాంటి దోషాలకి. యోగులకు కూడా జస్ట్ లైక్ దోషాలు యోగకారకులకు కూడా అట్లే. వీడి ఇంత పుణ్యం చేసుకొని ఉంటాడు కాబట్టి వీనికి ఇట్లా కూర్చుంటే ఈ సుఖాలన్నీ అనుభవిస్తాడు మరో జన్మలో అని చెప్పేసి ఆ గ్రహాలు ఆ పొజిషనేటింగ్ టైంలోనే వీళ్ళమ్మ కన్సీవ్ అయ్యేటట్ల ప్లానింగ్ ఉంటుంది. ఇదంతా పెద్ద ఇంటర్లాజికల్ థింగ్ అన్నమాట. అంతేనంటారా? ఇట్లాంటి దోషాలు ఇట్లా ఫామ్ అవుతాయి.
అందులోనే ఈ సర్పదోషం ఒకటి. ఉమ్. ఈ సర్పదోషం అనేది రకరకాలుగా ఉంటుంది సార్. సర్పదోషం వేరే, నాగదోషం వేరే, కాలసర్పదోషం వేరే. అబ్బో, మళ్ళీ దీంట్లో 3 ఉన్నాయి. ఉమ్. సర్పదోషం అనేది రాహుతోటి వస్తుంది. ఉమ్. కేతువు రాహువు ఇండివిజువల్గా సర్పదోషాలు ఇవ్వగలరు. లేడీస్కి అయితే నాగదోషాలు ఇస్తారు. ఉమ్. వక్రగురువు సర్పదోషాన్ని ఇస్తాడు. ఉమ్. బుధుడు సర్పదోషాన్ని ఇస్తాడు. అబ్బో, శని గురులు సర్పదోషాన్ని ఇస్తారు. గురు రాహువులు సర్పదోషాన్ని ఇస్తారు. నిగ్రహాలు ఇచ్చేట్టే ఉన్నాయి. నో కొన్ని లేవు. రవి ఇవ్వడు కదా. రవి ఇవ్వడు. ఓకే. రవి ఇవ్వడు. చంద్రుడు ఇవ్వలేడు. ఓకే. అమ్మో, జ్యోతిషం పక్కాగా మెన్షన్ చేస్తుంది సార్. అంత అడ్డపులు లేదే కాదు దీంట్లో. రవి ఇవ్వలేడు, చంద్రుడు ఇవ్వలేడు. ఇవి రెండు ఊరికే ఇంపాక్ట్ ఏం కనిపిస్తుంది చెప్తా సర్పదోషం సార్. అంటే? ఇది సర్పదోషము, లేడీస్కుంటే నాగదోషం. ఓకే. దీనికి ఇంకొకటి హయ్యర్ ఎండ్ కాలసర్పదోషం. ఇది రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ స్థితమైనప్పుడు ఉమ్. కాలసర్పదోషం అనేది వస్తుంది. కాలసర్పదోషం మళ్ళీ 12 రకాలు. అబ్బో. కులిక కాలసర్పదోషం, అనంత కాలసర్పదోషము, వాసుకి కాలసర్పదోషము, ఇట్లా రకరకాల కాలసర్పదోషాలు ఉన్నాయి. మరి ఏంటండి కాలసర్పదోషం అంటే? కాలసర్పదోషానికి ఒక లక్షణం ఉంటుంది సార్. ప్రాపర్గా నీకు ఏదైనా ఒక రిజల్ట్ వస్తుంది అన్నప్పుడు అది స్వాలో మింగేస్తుంది. మీరు భైరవదీపం సినిమా చూసినారా? చూసా. దాంట్లో బాలకృష్ణ అంత ఫుడ్ పెట్టుకుంటే గుర్రం వచ్చింది. అంత బాలకృష్ణ కాదు, ఆయన ఎవరో ఫుడ్ పెట్టుకుంటాడు, గుర్రం వచ్చి రెక్కల గుర్రం వచ్చి తంతా ఉంటుంది. కాలసర్పదోషాన్ని కానీ సర్పదోషాన్ని కానీ ఇవి ఉంటాయి. భైరవదీపం అతనే మీరు అన్నట్టు బాలకృష్ణ హీరో, ఆయనే కదా దానికి. హీరో అయినా కానీ అక్కడ ఫుడ్ తినేది తినేది వేరే తండ్రి. ఆయన తింటా ఉంటే గుర్రం వచ్చి తంతా ఉంటుంది. అట్లా ఇప్పుడు మీకు ఈ బాటిల్లో నీళ్ళు తాగాలని పెట్టుకుంటా, నేను కరెక్ట్ తీసుకున్నామనే టైంకి అవి సరిపోతాయి. కాలసర్పదోషం ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. అంటే ఒక ప్రాపర్గా మీకు అందేటప్పుడు ఆ ఫలాలు అనేటివి అందకుండా చేస్తుంది. ఓకే. ఇది మళ్ళీ మనకు ఒక రకంగా ఉంటుంది, అమెరికా వాళ్ళకు ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే మనకది పాతాళ లోకం శాస్త్రం ప్రకారం. యుఎస్ఏ పాతాళ లోకం మనకి శాస్త్రం ప్రకారం. ఎందుకంటే లేదండి, మనం ఏంటంటే నా క్రియేషన్ ఏం లేదు, బుక్కుల్లో ఉండేది చెప్తున్నా, శాస్త్రంలో ఉండేది చెప్తున్నా. మనం డైరెక్ట్ ఇండియాకి ఇట్లా బొక్క పెట్టుకుంటే ఓనికి కిందకి అబ్బక అమెరికాలో తేలుతాడు వాడు. అంతే కదా, గ్లోబ్ లో డైరెక్ట్ డెడ్ ఆపోజిట్ లో ఉంటాయి. అందుకే అప్పట్లోనే శాస్త్రము పాతాళ లోకం కింద వర్ణించింది యుఎస్ఏని. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అది. అప్పట్లో పాతాళ లోకం అని అనేవాళ్ళని శాస్త్రంలో ఉంది. బాగుందండి మీరు చెప్పింది. అందుకే చూడండి అక్కడ కల్చర్ అంతా వెరైటీగా ఉండేది. ఇంకోటి తెలుసా సార్, అక్కడ రాహు యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. నేను స్టార్టింగ్లోనే మీకు ఏం చెప్పాను, రాహు అంటే సార్ ఒక ఇల్యూజన్, ఒక మాయ. అది ఏమంటారు, ఆయనకు ఒక చోటు ఉండడు, విచ్చలవిడి విశృంఖలత్వం అంతా ఆడే ఉంటుంది. రాహుపాలిత ప్రాంతం అది. కింద తీసుకోండి సౌత్ అమెరికా, కేతుపాలిత ప్రాంతము. ఫారెస్ట్ డెజర్ట్స్ కి కేతు అధిపతి. మరి చూడండి ఎంత పద్ధతిగా ఉంటాయి. రీసెర్చ్ చేయాలి సార్. ఇది ఏదో ఊరికే ఇట్లా చూసి నీకు ఇంకా ఆ దోషం ఉంది పాయి పూజ చేసుకునేది కాదు. ఏంది ఎంత సబ్జెక్ట్ సార్, ఇది భయంకరమైన సబ్జెక్ట్. సర్పదోషం నుంచి మనం సో ఇది సార్ సర్పదోషం ఇట్లా ఎఫెక్ట్. ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంటే మనకు స్వాలో చేస్తుంది. కాల సర్పదోషం, నాగదోషం అండ్ సర్పదోషం. సర్పదోషం నాగదోషం ఒకటే సార్. లేడీస్ కుంటే నాగదోషం అంటారు. ఏంటి వాళ్ళ ఎఫెక్ట్, ఎట్లా ఎఫెక్ట్? ఇది నాగదోషం లేడీస్ కున్నప్పుడు సంతానానికి ఎక్కువ ట్రబులింగ్ ఇస్తుంది. కరెక్ట్. సంతానానికి ఎక్కువ సమస్య ఇది. అది ఏ ఆస్పెక్ట్లోనే రావచ్చు కానీ సంతానానికి అయితే ట్రబుల్ ఇస్తుంది. ఎస్పెషల్లీ అబ్బాయిలకు సర్పదోషం ఉంటే అబ్బాయిలకు సర్పదోషం ఉంటే పుత్ర నష్టం జరుగుతుంది. పుత్ర జరుగుతుంది. పుత్రుని వలన ఖేదం ఉంటుంది, గొడవలు. వాడిని వీడిని చంపేస్తాడు. ఇంకా అది సర్పదోషం వెరీ భయంకరమైన దోషం అది. దానికి రెమెడీస్ అంటే శ్రీకాళేశ్వర రాహుకేతు శాంతి, ఇవన్నీ దక్షిణాచారం. వామాచారం అంటే మళ్ళీ వేరే. మర్చిపోయాను అసలు. ఏంటి దక్షిణాచారం ఏంటి, వామాచారం ఏంటి? దక్షిణాచారం అంటే సార్ ఇప్పుడు మనం చేసేది వడపప్పు పాయసం, పులిహోర, దద్దోజనం, ఇవి దక్షిణాచారం అంటే. వామాచారం అంటే మత్స్యము, ఇంకా పంచమాకారాలు, మాంసము, బలులు, ఇవన్నీ అక్కడ పావురాల కాటి నుంచి దున్నపోతు వరకు బలి, ఇదంతా కంప్లీట్ వామాచారం. మీరు చెప్పేది వామాచారం దక్షిణాచారం? ఇది నేను దక్షిణము చెప్తాను, వామము చెప్తాను. ఇప్పుడు రాహుకేతు శాంతికి అయితే దక్షిణాచారం కంపల్సరీ. ఓకే. వామాచారం అయితే చిన్న మస్తిక, ధూమావతి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ స్థానాన్ని బట్టి.
అంటే ఇప్పుడు కామాఖ్య అమ్మవారు ఉన్నారు, అవును. ఆవిడ దగ్గర నరబలు లేనిది ఆవిడ యాక్సెప్ట్ చేయదని అంటున్నారు. నరబలు లేదు సార్, ఇప్పుడు యాడ్ చేస్తారు నరబలులు. లేదా? మామూలు బలులే. మన ఇవి భైన్స్ దున్నపోతు, పావురాలు బలిస్తారు, అక్కడ చుంచులు ఉంటాయి. తర్వాత ఇక మేకపోతు, అన్ని బలులు జరుగుతారు కామాఖ్యలో. లేనిది అమ్మవారు. అవును సార్, అవును. ఆవిడ ప్రసన్నం కాదు. ప్రసన్నము కాదు, నిజమే. సాత్వికంగా చేస్తే తప్పు కామాఖ్యలో. ఎందుకంటే మనం చెప్పేది కాదు ఇది, తారావశిష్ఠుల సంవాదం చెప్తుంది. ఓకే. ఇది మనం చెప్పేది కాదు. చాలా మంది ఏంది అదంతా అట్లా ఇట్లా అంటారు. అక్కడ అట్లా చెయ్యాలని చెప్పేసి తారావశిష్ఠుల సంవాదం చదివినా, అది విన్నా కానీ తెలుస్తుంది. అందుకని అక్కడ ఆ ప్రొసీజర్ ఉంటుంది. పైగా నరకాసురుడు పరిపాలించిండేది. నరకాసురుని ఫ్రెండ్ బాణాసురుడు ఉంటాడు కదా, అదంతా పెద్ద కథ నరకాసుర దాంట్లో. అందుకే అక్కడ అంతా ఇట్లా ఇట్లా మద్యం తాగుతా పూజలు చేసేది, సిగరెట్ తాగుతా పూజలు చేసేది, ఇట్లాంటివన్నీ చేస్తారు. వచ్చారా మీరు అక్కడికి వెళ్ళారా? చాలా సార్లు సార్. ఇప్పుడు మా క్లయింట్స్కి పూజలన్నీ అక్కడే చేసేది. అందుకు నేనా కామాఖ్య అమ్మవారు గుత్తి పట్టణానికి వచ్చి మీ చేత దశ మహావిద్యలు నేర్పించారు. అవును సార్, అవును సార్. నిజమేనా? కరెక్టే సార్. కామాఖ్య మేము దశమహాయాగాలు చేసాము మొన్న. నిజమే. యాగాలు అమ్మవారు నాకు కల్లో కనిపించింది అనమాట. అంటే చేయాలని చెప్తే చేసాం. మీరు అట్లాగే చేసాము. బలి పూజలు చేసాము. బలి పూజలు చేసాము. సో చాలా బాగా జరిగింది. బలులు చేయాలి సార్ వాళ్ళకి, ఎందుకంటే అక్కడ రూల్ అది. ఊరికే మనం ఇట్లా చిత్రాన్నం పెడతాం, పులిహోర పెడతాం అంటే ఒప్పుకోరు. నరకుడే అక్కడ. ఓకే. మీరు కామాఖ్య అమ్మవారిని బాగా కొలిచేవారా? అవును సార్, బాగా కొలిచినాను. అమ్మో. ఇదో నా కొడుకు చిన్నమస్తిక అని చెప్తే కదా, అక్కడ చిన్నమస్తాతో స్టార్ట్ చేసి దశమహావిద్యల తర్వాత ఇంకా కామాఖ్య అమ్మవారు. సో ఇప్పుడు మీరు పిలిస్తే కామాఖ్య అమ్మవారు పలుకుతారా? అది అమ్మవారి దయ సార్, అంతే. బట్ అంత పలికింది కాబట్టే ఇంతవరకు రాగలిగిలానని నేను అనుకుంటున్నాను, ఆమె దయ అంతా. సరే, మన సర్పదోషం అయిపోయింది మనకి, ఇంకా పితృదోషం అంటారు, అదేంటి? పితృదోషము అంటే చూడండి సార్, ఇక్కడ కూడా మనకు జ్యోతిష్యంలో పితృదోషాన్ని ఇచ్చే గ్రహాలు రవి, శని. ఓకే. రవి శనులది కీరోలు పితృదోషానికి. సమ్ టైమ్స్ రాహు, కేతు కూడా ఇస్తారు. కేతు పాత్ర చాలా తక్కువ ఉంటుంది, శని రవులు చాలా ఎక్కువ ఇస్తారు. శని మహర్దశ అంటారు, అది వేరే మళ్ళీ. అది వేరే, అది శని మహర్దశ వేరే. పితృదోషానికి ఆ బాక్సుల్లో ఉండే ఆ గళ్ళు ఉంటాయి కదండి, శని ఎక్కడ కూర్చున్నాడని దాన్ని బట్టి పితృదోషాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మరి మొత్తం ఈ గళ్ళు గీస్తారు, మళ్ళీ మధ్యలో ఇంకో 2 గళ్ళు వస్తాయి, మళ్ళీ మధ్యలో ఒకటి వస్తుంది. ఇవి చార్ట్లు రకరకాల స్టైల్లో ఉంటాయి సార్. ఇవి మనం ఫాలో అయ్యేది సౌత్ ఇండియన్ స్టైల్ చార్ట్ అంటారు. ఓకే. దీంట్లో ఈశాన్యం స్టేట్స్ ఉన్నాయి కదా, ఈ అస్సాం, వాళ్ళు ఫాలో అయ్యే చార్ట్ వేరే ఉంటుంది. నార్త్ ఇండియన్స్ చార్ట్ వేరే ఉంటుంది. మన సెంట్రల్ ఇండియా ఉన్నారు కదా, మధ్యప్రదేశ్, వాళ్ళ చార్ట్ వేరే ఉంటుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, మనది వేరే, మన సౌత్ ఇండియన్ స్టైల్. అంటే మన దాంట్లో 12 బాక్సెస్ వస్తాయి, ఇట్లా ఉంటాయి అన్నమాట, అగ్గిపెట్టలాగా. ఈశాన్య ఋతు వాళ్ళది వచ్చేసి కొంచెం వెరైటీగా డైమండ్ షేప్ లో ఉంటుంది. అంటే ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఎవరికన్నా ఇక్కడ ఇలాంటి వాళ్ళని సంప్రదించాలి తప్పించి అక్కడెక్కడో ఉన్న వాళ్ళ కాదు, వాళ్ళ చార్ట్ వేరే ఉంటుంది, స్టైల్ అర్థం కూడా చేసుకోలే మనము. మనకి ఇక్కడ ఒకటి ఉంటే వాడు అక్కడ ఏదో ఉంటుంది, దాన్ని కొంచెం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈ చార్ట్ మన సౌత్ ఇండియన్ చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఓకే. మీరు అన్ని చార్ట్లు నేర్చుకున్నారా? లేదు సార్, అవి మనము మళ్ళీ ఊగే తలకాయ దొబ్బుతుందని నేను దాని పక్క పోలేదు సార్. ఇంకా ఉన్నది ఇది ఎక్కువైంది నాకు. ఇంకా సౌత్ ఇండియన్ చాలా ఇంకా మన లెవెల్కి. నేను అనేది ఏంటంటే, ఇక్కడ తెలుగు వాళ్ళు తమకేమన్నా ఇబ్బందులు ఉండి తెలుసుకోవాలంటే ఇక్కడున్న వాళ్ళ చేతే చేయించుకోవాలి తప్పించి అక్కడ బాగా చేస్తారు ఆయన దగ్గరికి వెళ్దాం వేరే రాష్ట్రంలో లేదు సార్. ఉంటుంది. ఇప్పుడు మనకి ఎట్లా అంటే ఇంటర్నెట్ రావడం వల్ల ఆన్లైన్లో కూడా చార్ట్ స్టైల్ అడుగుతుంది అనమాట. అవునవును. ఏ స్టైల్ కావాలంటే మన సౌత్ ఇండియా కొడితే సౌత్లో వస్తుంది, నార్త్లో కొడితే నార్త్, ఈశాన్యం కొడితే ఈశాన్యం, అట్లా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అంతా కంఫర్ట్గానే ఉంది. సరే, పితృదోషం గురించి మనం. సరే సార్, పితృదోషం అనేది చూడండి సార్, దీనికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేను స్టార్టింగ్ చెప్పాను శని, రవులు అండ్ రాహు మేజర్ ఇంపార్టెంట్ రోల్ అని చెప్పేసి. పితృదోషం ఎందుకు వస్తుందంటే వీళ్ళ యొక్క ఫోర్ ఫాదర్స్ ఇది అంతా సంబంధం. ఇప్పుడు మీరున్నారు, మీ తండ్రి, మీ తండ్రి, మీ తాత, వాళ్ళు అట్లా ఒక 7 తరాల పైకి, 7 తరాల కిందికి ఎట్లా
అంటే మీరు మీ కొడుకు ఆ, మళ్ళీ కొడుకు అది కూడా అది తెలుసుకోవాలి. క్యారీ అవుతుంది. ఓహో, క్యారీ అవుతుంది. దాని లక్షణమే అది, పితృదోషం లక్షణం. ఓకే. అందుకే సంవత్సరం మన వాళ్ళు ఈ పితృపక్షాలు అప్పుడు చేసుకుంటుంటారు కదండి. అవును. సరే, ఎందుకు ఇది ఫామ్ అవుతుందంటే పితృకార్యాలు పితృకార్యాలు ప్రాపర్గా నిర్వహించినప్పుడు, ఓకే. మనం పిండాలు పెడుతుండగా తర్పణ ప్రాపర్గా నిర్వహించినప్పుడు మన పూర్వీకులు ఎవరన్నా కానీ వాళ్ళ కొడుకుల చేత వాళ్ళ తర్వాత సరిగ్గా చూడకోకుండా ప్రాణాలు విడిచినప్పుడు, ఈ మధ్యకాలంలో చూస్తుంటాం కదా, తండ్రిని కొడుకులు కొట్టేది ఇట్లా అట్లా చేసినప్పుడు, ఇంట్లో ఎవరన్నా ఆత్మహత్య చేసుకున్నప్పుడు, చచ్చిపోవాల్సిన ఇది కంటే కూడా ఎర్లీగా ఇదైపోయి వాళ్ళ కర్మ బాగలేక అంటించుకొని ఊరేసుకొని చచ్చిపోతారు, అట్లా చచ్చిపోయిన యాక్సిడెంటల్ డెత్ అయినప్పుడు ఈ పితృదోషాలు ఫామ్ అవుతాయి. ఇది శాస్త్రం చెప్పి వాటికి నివారణ లేదా? ఉంది సార్. దాంట్లో గయా, ప్రయాగ్రాజ్, కాశీ, మన త్రయంబకేశ్వరు, మన కర్నూలు దగ్గర శ్మశాన నారాయణుడు, అమ్మో. వీళ్ళ అన్ని చోట్ల ఈ పితృకర్మలు చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రాపర్ విధంగా చేస్తే ఇవి వెళ్ళిపోతాయి. ఇది ఇయర్లీ ప్రాసెస్ ఖచ్చితంగా ఉండాలి. ఇంకోటి, తండ్రి ఉన్న వాళ్ళు చేయకూడదు, అదొక రూల్. ఈ మధ్య అంటే త్రయంబకేశ్వర నారాయణ నాగబల్ అని పట్టినారు. తండ్రి ఉన్న వాళ్ళు ఎటువంటి పక్షంలో కానీ చేయకూడదు. తండ్రి లేని వాళ్ళు మాత్రమే ఈ పితృకర్మాలని చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మరి పితృకర్మాలు ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, సింహరాశిలో శని స్థితమైన, మకర రాశిలో రవున్న, శని రవులు పక్కపక్కనున్న, శని రవులు సమసప్తకాల్లో ఉన్న, పంచమాధిపతి రవైన, నవమంలో శని ఉన్న, నవమంలో రాహు ఉన్న, ఇవి పితృదోషాలు ఫామ్ అవుతాయి. వీటికి పరిహారం అయితే ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది. ఎవరికి వాళ్ళు, ఇది ఇండివిజువల్ థింగ్. భార్గవ్ గారు, ఇప్పుడు ఆస్ట్రాలజీ మీరు దాని నుంచి మాట్లాడుతున్నారు, చాలా విషయాలు చెప్తున్నారు. సర్పదోషాలు అంటున్నారు, కాల సర్పదోషం అన్నారు, పితృదోషం అన్నారు, ఇంకేమున్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ మాట్లాడడానికి మనకి టైం కూడా చాలదు. కానీ అసలు ఆస్ట్రాలజీని బిలీవ్ చేయాలి, దాన్ని నమ్మాలి, నమ్మకూడదు అన్న రెండు సిద్ధాంతాల్లో నమ్మాలి అన్నదానికి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి అసలు? నమ్మాలి అనేదానికి సార్, అది వాళ్ళ యొక్క అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నేను ఫోర్స్ఫుల్గా నమ్మే తీరాలి అనేది ఏం లేదు. ఎందుకు నమ్మాలి? ఎందుకు నమ్మాలి అంటే అదే చెప్తున్నాను సార్, వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. బట్ నా లైఫ్లో జరిగిన కనెక్టివిటీతో నేను నమ్మేశాను. ఇప్పుడు రకరకాల మతాలు ఉంటాయి. కొంతమంది మీ మతాన్ని ఎందుకు నమ్మాలంటే వాడు ఏదో 100 క్లాసులు చెప్తాడు దానికి. అట్లని చెప్పి మనం వాళ్ళ మతంలోకి జంప్ కాలేం కదా. అట్లనే ఆస్ట్రాలజీ కూడా నువ్వు బిలీవ్ చేసి నమ్మితే నువ్వు సక్సెస్ అవుతావు. ఇప్పుడు ఒకసారి ఆదిశంకరాచార్యులతో ఒక వ్యక్తి అన్నాడంట, దేవుడు లేడు అనే వ్యక్తి అన్నాడంట. అప్పుడు ఆదిశంకరాచార్యులు అన్నారంట, సరే దేవుడు లేదులే, చచ్చిపోతాం ఇద్దరం, చచ్చిపోయినాక నువ్వు పోతావు నేను పోతాను. ఒకవేళ దేవుడు లేడనుకో ఇద్దరికీ హ్యాపీనే, ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఒకవేళ దేవుడు ఉండే మటుకు నాకు ఒక మంచి పొజిషన్ ఇస్తాడు, నీకు దిగిచ్చిదంతాడు అని చెప్పినాడంట. అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు అనే భావన మనిషిని కొంచెం సన్మార్గం వైపు నడిపిస్తుంది. గుడ్, అది కరెక్ట్, అంతే కదండి. సో ఆస్ట్రాలజీ ఈ బిలీవింగ్ ఇన్ ఆస్ట్రాలజీ ఏం చేస్తుంది, మనకు భగవంతునితో కనెక్టివిటీ పెంచుతుంది. ఇక్కడ ఏదో అండపిండ భ్రమణాలు బద్దలైతే కాదు, వాడు నిదానంగా దీంట్లోకి దిగి అక్కడి నుంచి కొంచెం భగవంతునితో కాంటాక్ట్ పెంచుకొని చివరి స్థితి అయిన మోక్ష మార్గానికి వెళ్ళేకి ప్రయత్నం చేస్తాడు. అంతే తప్పితే దీంతో ఏందో నీకు కోరికలు తీరుతాయనే కాదు, ఎందుకంటే కోరికలు తీరే మీద చాలా ఉన్నాయి. కానీ తాంత్రిక విధానాలు నీకు కావాల్సిన టీచ్ అసలు దేవుడి గురించి కదా. అందుకే కాబట్టి సో ఒక స్టెప్ నువ్వు తీసుకుంటే నిన్ను ఒక 10 అడుగులు వేయించాక భగవంతుడు ముందరికి వస్తాడు. రైట్. నువ్వు ఇప్పుడు బిలీవ్ చేస్తే నీకు మంచి జరిగేటట్లుంటే నీ ఏదో స్వామి అన్నప్పుడల్లా మంచన్నా జరుగుతుంది. నువ్వు అస్సలు నమ్మలేదనుకో, ఇంకా అది ఏదైనా పోనీ రేపొద్దున చెడు వచ్చేది ఉందనుకో, అది ఇంకా ఘోరంగా నీ కొట్టుకుంటే. అందుకని నా పర్సనల్ పరంగా అయితే నేను ఆస్ట్రాలజీ నమ్ముతున్న, నా కొడుకుతో నుంచి నమ్మి ఇంకా కంప్లీట్గా ఇది ఒక ఇదిలాగా ఇది జ్యోతిష్యం అనేది భగవంతుడికి మనం కనెక్ట్ అయ్యే ఇది ఆయుధం లాంటిది, ఒక సాధన లాంటిది, అంతే కదా సార్. ఈ జ్యోతిషం ద్వారా కూడా చూడండి సార్, ఎందుకంటే ఏ మతాల్లో లేని మన దాంట్లో ఉంది, సనాతన ధర్మంలో ఉంది. దీన్ని హిందూ మతం అని కూడా అనకూడదు, ఎందుకంటే ఇది కూడా పర్షియన్ పదమే హిందూ అనేది. సనాతన ధర్మంలో ఎక్కడా లేనిది కూడా జ్యోతిష
మీరు వేరే మతాలు చూడండి, ఎక్కడ కానీ వాళ్ళకి ఈ జ్యోతిషము ఇవన్నీ పెద్దగా లేవు సబ్జెక్టులు. వాళ్ళు ఏదో ఊరికే ఉంటారు కానీ మన దాంట్లో ఇంత పక్కాగా ఇంత ప్రాపర్గా ఏమీ లేనప్పుడే మనం లెక్కలు కట్టి సూర్యుడి నుంచి డిస్టెన్స్ కనుక్కున్న వాళ్ళు మనోళ్ళు. సో ఇంత పద్ధతిగా ఉంది మన దాంట్లో. ప్రతిదీ భగవంతుని కనెక్ట్ చేయడమే, ప్రతిదీ వాని జన్మరాహిత్యం వైపు నడపడానికే ప్రయత్నం చేస్తుంది మన సనాతన ధర్మం. కాబట్టి ఇక్కడ మీరు నమ్మితే వెరీ ఎక్సలెంట్ రిజల్ట్స్ మీరు పొందుతారు. ఇదేదో ఇప్పటికీ ధనము దాని గురించి కాదు. చూడండి, ఇప్పుడు నమ్మడం ద్వారా జన్మము నెక్స్ట్ జన్మల్లో మళ్ళీ మళ్ళీ మనం అట్లా నమ్ముకోండి ఇది చేస్తాం, మంచి జన్మలు రావచ్చు, రేపు పొద్దున గురు జన్మలు రావచ్చు, మీరు ఒక పీఠంకి ఏదో అధిపతి కావచ్చు. ఈ జన్మ చాలే, ఈ జన్మలో మనం బాగుంటే చాలా తర్వాత చూద్దాంలే అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయలేము, చెప్పలేము. అంతే కదా, ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. బట్ ఆస్ట్రాలజీ నమ్మితే మీకు జరగబోయే ఏదైనా బ్యాడ్ ఈవెంట్స్ అవి తెలుసుకొని మనకు కొంచెం గట్టెక్కే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏ ఆస్ట్రాలజర్ అయినా చెప్పేది అదే, రాబోయే సవాళ్ళని మీరు ఎట్లా ఎదుర్కోవాలనే విషయాన్ని వాళ్ళు ప్రస్తావిస్తారు. అంతేగాని మీరు నెగిటివే చెప్తున్నారు, పాజిటివే చెప్తున్నారు, లేకపోతే అసలు మనం చూసేసి అంత బాగానే ఉంది పోవాలని అంటున్నారు, ఇలాంటివి ఏమి ఉండవు దాంట్లో. అంతే కదా మీ ఉద్దేశం? నమ్మితే మీకు వెరీ గుడ్గా బాగా ఉంటుంది, నమ్మకపోతే మేము మరి అట్లాంటప్పుడు అన్నీ బాగున్నప్పుడు యాగాలు ఏంటి, హోమాలు ఏంటి, ఇవన్నీ ఎందుకు చేయాలి? యాగం చేస్తే ఏంటి, హోమం చేస్తే ఏంటి, దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయి అక్కడ? మన బాడీకి డైలీ ఎనర్జీ కావాలా, మనం ఏదో ఇట్లా మాట్లాడడానికి దానికని. మీరు కొంచెం టిఫిన్ తినొచ్చుంటారు, ఏదో టిఫిన్ ఎందుకు కడుపులో ఎంత వేసుకుంటే అది శాంతిస్తుంది. మనం ఏదో కాసేమన్నా మళ్ళీ మధ్యాహ్నం పోయి లంచ్ చేస్తాము. ఇందులో మనం డైలీ ఇదే చేస్తామా? మళ్ళీ బూస్ట్ తాగుదాం, హార్లిక్స్ తాగేది, ఇంకొక ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటాము. అవి ఎందుకు? మరి ఉన్న ఎనర్జీ సరిపోదా అంటే అవి కొంచెం బూస్టప్ ఇచ్చేకి ప్రయత్నం చేస్తూ ఉంటాయి, ఏదో క్విక్గా, అంతే కదండి. సో ఈ హోమాలు యాగాలు కూడా ఏం చేస్తాయంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పలానా దోషం ఉంది అని ఉంటుంది అనుకోండి, మీకు అది చేయడం ద్వారా అది రిమూవ్ అవుతుందని శాస్త్రంలో ఉంటుంది. ఒకవేళ పలానా చేస్తే మీకు రావాల్సిందేది ఇంకొంచెం శీఘ్రంగా ఒక బూస్టర్ లాగా వర్క్ అవుతూ ఉంటాయి ఇవి. అది మనం చెప్పడం కాదు, పరాశరుడు చెప్పడము, వేదం చెప్పడం, ఏం చెప్పిందో అవే మనం ఫాలో అవుతున్నాం. సో ఈ హోమాలు యాగాలు ఎందుకంటే ఫస్ట్ ఈ కామ సాధకం అంటాం కదండి, అంటే ఈ కోరికలతోటి కోరుకున్న ఈ మనుషులు ఉంటారు కదా, అవి నెరవేరాలి. ఇప్పుడు జస్ట్ లైక్ నేను నా కొడుకు మాట రావాలని ఎట్లా అని, ఇప్పుడు నేను నా కొడుకు మాట రావాలని ఎట్లా, ఇది ఒక కామ్య సాధన. అంటే కోరి చేసుకోవడం కొన్ని ఉంటాయి, నిష్కామకంగా కొన్ని ఉంటాయి. అందుకే కామి కాని వాడు మోక్షగామి కాడు అంటాడు. అంటే ఫస్ట్ నీకు ఏవేవైతే ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే వీడు లాస్ట్కైనా నా దగ్గరకు వస్తాడు అనేది భగవంతుని యొక్క ఇది. రైట్, ఓకే, అంతే కదండి సార్. అందుకే కోరికలన్నీ తీర్చేస్తే అసలు ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటాం? లేదు సార్, అంటే మంచి జ్ఞానులు, అందుకే కదా శ్రీకృష్ణుడు చెప్తాడు ఏ ఒక్కడో నా దగ్గర ట్రై చేస్తాడు అని చెప్పి. భగవంతుని కూడా ఒక ఆశ, ఎవడో కూడా వస్తాడు అసలైన జ్ఞానాన్ని పొందేకి వస్తూ ఉంటాడు అనేది భగవంతుడు కూడా. కానీ ఇట్లాంటి ఈ కామ్య సాధకులకు ఇచ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే శాస్త్రంలో ఉంది కదా, తీసుకోండి మీరంతా కామ్య సాధకులే, తీసుకోండి. ఎవడో ఒకడు వాళ్ళలో జ్ఞానం అన్నోడు వస్తాడు, నాకు అదే కావాలి స్వామి, నాకు ఏదొద్దు నీ పాదాలే కావాలని. నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారు అనుకోండి, ఎవరు అనుకోండి, అట్లా వాళ్ళకి సంబంధించిన జ్ఞానాన్ని ఇచ్చేసి వాళ్ళకి ఇది చేస్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ ఈ కామ్య ఇవన్నీ కోరికలు నెరవేరితే ఎట్లయినా కానీ మనము భగవంతుని కనెక్ట్ అవుతాం అనేది ఒక థియరీ అన్నమాట. హోమాలకి యాగాలకి దానికి సంబంధం ఏంటి? అదే సార్, సంబంధం ఏంటంటే ఇప్పుడు మనం చూడండి, దాంట్లో మంత్రాలు ఉంటాయి, హోమాలు దీనంతా మంత్రాలతోనే ఉంటాయి. ఈ మంత్రాలు ప్రతిదీ ఒక ఎనర్జైజింగ్గా ఉంటుంది. మీరు ఇన్బిల్ట్ చెక్ చేస్తే, ఇప్పుడు ఎందుకంటే మనం అంత సబ్జెక్ట్ మాట్లాడిన ఊరికే చూచాయిగా చెప్తాను పైన. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లయితే కోడింగ్ రాస్తాడు, ఆ కోడింగ్ బయట అర్థం కాదు. అంతే కదండి, స్లాష్ ఇచ్చేది ఒక కోడింగ్. మంత్రాలు ఒక స్పెషల్ కమ్యూనిటీ చేసి ఆ ఎనర్జీ తోటి ఆ స్వాహాదేవిని, అగ్నిదేవిని ప్రత్యేకంగా వీళ్ళు చేయడం ద్వారా ఆ ఎనర్జీ అనేది ఆ లెవెల్కి రీచ్ అయ్యేలాగా వీళ్ళు చేస్తారు. అక్కడది వర్కౌట్ అవుతుంది. అందరూ నేను మంత్రం చెప్తాను సక్సెస్ అవ్వాలంటే అట్లా కాదు, దానికి ఏమేం చేయాలో అది చేయాలి. టీ చేయాలంటే పాలు, చక్కెర ఇవి ఇంత కాంపోజిషన్లో వేస్తే బ్రహ్మాండమైన టీ వస్తుంది. అంతే కదండి సార్. ఊరికి ఏమి తెలియని టీ ఎట్లా చేస్తాడు? అది ఎవరు ఏం చేయాలో వాళ్ళు అవి చేస్తే ప్రత్యేకమైన ఎనర్జీ అక్కడ క్రియేట్ అయ్యి నీకు అది
ఫలం ఇస్తుంది. ఎస్. ఇప్పుడు వ్యవసాయం నేను చేయలేను, నాకు రాదు. పురుగుల మందు కొట్టమంటే ఎంత అంటే దాని మీద కొట్టినామనుకోండి ఆ చెట్టు చచ్చిపోతుంది. అది ఎంత కొట్టాలా అనేది రైతుకే తెలుస్తుంది. అట్లనే ఇవి కూడా ఎంత పద్ధతిగా ఎంత ఇదిగా చేస్తే ఈ హోమాలు యాగాలు ఇదే వీళ్ళ క్రియేషన్ కాదు సార్, శాస్త్రంలో ఉండే చేయడమే. వాళ్ళ పరిహారాలు చెప్పింటారు కాబట్టి ఇవే చేస్తారు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు అనుకోండి, లగ్నం నుంచి శుక్రుడు 6వ ఇంట్లో భృగుషట్క దోషం వస్తుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ భృగుషట్క దోషం. భృగుషట్క దోషం. భృగు షట్ అంటే 6. అవును. షట్క దోషం. శుక్రుడు ఎప్పుడు 6లో ఉండకూడదు, గర్లకు కానీ బాయ్కి కానీ. ఎందుకని, ఏంటి ప్రాబ్లం దానివల్ల? అదే దాంతో సమస్య అది. దానికి ఏం చేస్తారంటే భృగుషట్క దోషం ఫామ్ అయినప్పుడు భృగుషట్క పాశుపత హోమం చేస్తారు దానికి. ఈ భృగుషట్క పాశుపత హోమం కూడా మళ్ళీ మామూలుగా చేయరు. అరణ్య ప్రాంతము, నదీ ప్రాంతము, తర్వాత వచ్చేసి పర్వత ప్రాంతాలు, 3 ప్రాంతాల్లో చేయాలి భృగుషట్క పాశుపత హోమం. మరి ఎందుకు పరాశరుడు అట్లా చెప్పాడు భృగుషట్క పాశుపతం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని? ఆయన ఏదో కనుక్కున్నాడు ఒక థియరీ. ఇప్పుడు ఈజ్వల్ టు MC స్క్వేర్ ఐన్స్టీన్ కనుక్కున్నాడు సార్. మనం దాన్ని చదువుతాం ఈజ్వల్ టు MC స్క్వేర్ అంటే ఐన్స్టీన్ ఎందుకు కనుక్కున్నాడు? మనం చేస్తే మనకి ఉన్నటికలన్నీ ఊడిపోతాయి. పరాశరుడు ఒక హోమానికి సపరేట్ ఈ ఆగమ శాస్త్ర ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టేసినారు. ఇప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఆ భృగుషట్క ఇది ఎప్పుడు వస్తుంది? భృగుషట్క పాశుపత హోమం అదే చెప్పాను కదా. అంటే ఏ ఏజ్ లో వాళ్ళకి ఉంటుంది? పుడతానే వస్తుంది సార్ అది. శుక్రుడు 6లో ఉన్నాడంటే భృగుషట్క దోషం వచ్చేస్తుంది. అబ్బో, అది భృగుషట్క దోషం. దాని పర్యవసానాలు ఎట్లా ఉంటాయి? స్త్రీల సమస్యలు ఎక్కువ ఉంటాయి, లేడీస్ ధన సమస్యలు, ఇంకా చాలా చాలా ఉంటాయి భృగుషట్క పాశుపతం. ఇట్లా వాళ్ళు ఇచ్చిన ఒక దాన్ని మనం యూస్ చేసుకొని మన కామ్యసిద్ధి పొందాలని ఇవన్నీ. సరే పూజలు, సరే రాళ్ళు పెట్టుకుంటారుగా చాలా మంది, రాళ్లతో నిజంగా ఫలితాలు వస్తాయా? మీరు కూడా చేతికి 4-5 రాళ్ళు పెట్టారు? లేదు సార్, ఒక్కటే ఉండేది. ఒకటే ఉందా? ఓకే. ఇది ఎమరాల్డ్. ఎమరాల్డ్. నాకు బుధాదిత్య యోగం ఉందన్నమాట. ఓకే. కొన్ని డిగ్రీలో బుధుడు ఉన్నాడు ముందర, అందుకని చెప్పి ఆయన గురించి అని ఈ గ్రీన్ బుధునికి సంబంధం, అందుకని చెప్పి ఇది పెట్టుకుంది. ఈ గోమేధికం ఇది నో సార్, ఇది ఇంద్రనీలం శని. ఇంద్రనీలం శనికి. అవి పెట్టుకున్నా కూడా దాని ఇంపాక్ట్ కనిపిస్తుందా? రాళ్ళ ఇంపాక్ట్ కనిపిస్తుందంటే శాస్త్రం చెప్పింది సార్. అంటే ఒక్కొక్క స్టోన్ మటుకు మీరు ఏమన్నా చేయండి 4 ఏళ్ళలో పని చేస్తుందని ఉంటుంది శాస్త్రంలో. 4 ఇయర్సే. ఇప్పటిలాగా పెట్టుకొని యుగాలు పెట్టుకుంటామంటే కాదు. 4 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఒక రత్నానికి. ఇది కూడా ఊరికే ధరించకూడదు. దీన్ని ఏం చేయాలి, కొన్ని రకాల మూత్రాలు ఉంటాయి, అశ్వము గజము అని. ఇప్పుడు అశ్వము గజము అయితే కష్టం లేండి. అశ్వం అంటే దొరుకుతుంది కానీ గజం అంటే ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు గజమూత్రం అంటే మళ్ళీ అడవిలోకి పోవాలా. అందుకని చెప్పి పాపం పరాశరుడు చూడండి, ఇట్లా కూడా వీళ్ళు చేసుకోరని మళ్ళీ ఒక లెవెల్ తగ్గిస్తాడు. శాస్త్రము పాపం చేసుకోలేరేమో అని ఇంకో కొంచెం తక్కువకి వచ్చి రాయడం అనమాట. మళ్ళీ ఇది కూడా చేసుకుంటారో లేదో అని మళ్ళీ కొంచెం రాయడం, మళ్ళీ ఇట్లా. బట్ అసలు రియల్ మాత్రం ఆ ఎఫెక్ట్ దానికి తగ్గ ఫలితాలు ఇచ్చేదట్లో రాసింటాడు మళ్ళీ మామూలు వాళ్ళు కాదు. చూడండి గజమూత్రం అంటే వీడు గజం పట్టుకొని ఎక్కడ పోతాడు. పూర్వకాలం అంటే రాజులు కదండి సార్, గజం తీసుకోండి అంటే పోయి ఏనుగు ఎట్లా పట్టుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు గజాల కేసు అవుతుంది కాబట్టి గజం లేకపోతే అంటే ఏనుగు మూత్రం కావాలి. ఏనుగు మూత్రంలో దీన్ని అద్దాలని ఉంటుంది శుద్ధికి. అది ఒక రోజు అశ్వమూత్రము, తర్వాత రోజు గజమూత్రము, తర్వాత ఇంకో కొన్ని ఉంటుంది దేవాంగ పిల్లి అని ఉంటుంది, దేవాంగ మార్జాలము అంటారు తిరుమల. దాంతో ఒక రామాయణం ఉంటుంది. ఇప్పుడు అవన్నీ జంతువులు మనం పట్టుకొని రాలేము. అందుకని చెప్పి పరాశరుడు ఏం చేస్తాడు, దేశమాన కాల పరిస్థితులమో మళ్ళీ నెక్స్ట్ కలియుగం ఇవన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి సరే ఇది లేకపోతే పాలు పెరుగులో అభిషేకము. పోనీ అట్లా కూడా చేసుకోలేవు, గుడి దగ్గర పోయి లింగం మీద పెట్టి నీళ్ళన్నా పోయిరా అంటాడు, అది కూడా చేసుకోలేవు. ఇంత విభూతి తెచ్చి ఈ రాయి మీద పోసి శివ అనరా, అది చేసుకోలేవు. విభూదన్నా పెట్టుకొని రాయన్నా పెట్టుకోరు. చూడండి ఆయన హయ్యర్ ఎండ్ నుంచి లోయర్ ఎండ్ అయిపోయింది. వీడేం చేస్తాడు తెలుసా, కొంటానే పెట్టేసుకుంటాడు. ఇంకా కనీసం విభూది పెట్టుకొని ధరిద్దాము అనే ఇది కూడా ఉండదు. ఓకే, అంటే ఇవైతే ఫలితం ఇస్తాయి సార్, ఆయన చెప్పాడు. కానీ రాళ్ళ గురించి కూడా చదువుకున్నారా? కొంచెం చదువుకు. దీంట్లో జ్యోతిషంలో వస్తాయి సార్, రత్నశాస్త్రం అని ఉంటుంది దీంట్లో. సో 4 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఒక గంట పాటు చెప్పారు కదా, అసలు ఏం జరుగుతోంది, ఏంటి దశలేంటి, విద్యలేంటి, అక్కడ రాసులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ చెప్పారు కదా. సో ఈ రకంగా ప్రవచనం కూడా ఏమన్నా చెప్తుంటారా ఎప్పుడన్నా?
ఆ, ఏదో భీమవరంలో మీకు ప్రవచనం చేయాలని చెప్పి ఆఫర్ వచ్చింది. అవును సార్ వచ్చింది. నిజమేనా? వచ్చింది నిజమే. భీమవరంలో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాము. ఉమ్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేము దశమహాయాగాలు చేసేటప్పుడు మా క్లయింట్స్ వచ్చారనమాట. ఓకే. అందులో ఒక ఆయన పాప నన్ను బాగా బిలీవ్ చేస్తాడు. నేను అక్కడ ఆ రోజు కొంచెము తారా వశిష్ఠుల సంవాదం చెప్పానమాట. అది ఆయన బాగా ఇంప్రెస్ అయ్యాడు. అదేంటి వశిష్ఠ వశిష్ఠుడు తారాదేవి ఈయన సంవాదం చెప్పినప్పుడు ఆయన బాగా ఇంప్రెస్ అయిపోయి, గురుగారు చాలా బాగా చెప్తున్నారు, మా భీమవరం కూడా వచ్చి చెప్పండి అంటే, సర్లేండి చూద్దామన్నాను. తర్వాత ఆయన ఫోన్ చేసి నేను అరేంజ్ చేశాను, సరే మీరు రండి ఒక 2 hours అట్లా వచ్చి చెప్పండి అంటే సరే అన్నాను. సో నా ఫస్ట్ ప్రవచనం అన్న. ఏం చెప్తారు? ప్రవచనం అంటే ప్రవచనం అంటే పేరు అనొచ్చు లేదు కూడా తెలియదు, కానీ ఏదో ఒక దశమహావిద్యల గురించి ఒక చెప్పండి ఎక్స్ప్లెనేషన్స్ ఎట్లా అని. దక్షిణ వామాచారం గురించి కొంచెం వామాచారం, ఎందుకంటే దశమహావిద్యలు అంటేనే వామంలోనే ఉంటాయి మ్యాక్సిమమ్. కాబట్టి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేకి నెక్స్ట్ మంత్ భీమవరం. సో ప్రవచనాలు అంటే ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా, అవి అన్నీ కొంచెం సాత్వికంగా ఉంటాయి కదండి, మనది కొంచెం వామాచారం కదా. సో మరి ఎట్లా ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. అంటే సాత్వికం అంటే వాళ్ళు చెప్పేదానికి మీరు అంటే వాళ్ళంతా కొంచెం ఇది కదండి సార్, నా సాత్వికంగా చెప్తారు, మనది అట్లా కాదు కదా, కొంచెం బలులతో ఉంటాయి. అది కాక వాళ్ళు రాముడు కృష్ణుడు వీళ్ళ గురించి చెప్తారు, మనమంతా మహా అయితే వాళ్ళు లలితాదేవి గురించి చెప్తారు, అవును, మనము భద్రకాళి గురించి చెప్తాం, త్రిపుర భైరవి గురించి చెప్తాం, చిన్న మస్తిక గురించి చెప్తాం, ఫ్రమ్ కాళీ టు కమలాత్మిక. అందుకనేగా మిమ్మల్ని బ్రహ్మర్షి అంటారు. అవును సార్, అది బ్రహ్మర్షి అనేది ఎందుకంటే నేను మళ్ళీ దాని కోసం ప్రత్యేకంగా వేరే దాంట్లో ఎగ్జామ్ రాస్తే అది బ్రహ్మర్షి పిహెచ్డితో పాటు కొన్ని రకాల ఎగ్జామ్స్ ఉంటాయి దాంట్లో. సో ఇప్పుడు మీరు బ్రహ్మర్షి డాక్టర్ భార్గవ దేవన. సో అలా అన్నమాట. సో ఈ ప్రవచనంలో ఈ దశమహావిద్యలన్నీ వాళ్ళకి చెప్పేసి జనాల్లో కూడా దశమహావిద్యల పట్ల అవేర్నెస్ తెచ్చి, ఎందుకంటే చూడండి ఈ మధ్య అందరూ ఏదో కోరికలు నెరవేరలేదు పక్క మతాలకి షిఫ్టింగ్ జపాంగ్స్ ఎక్కువ అయిపోతున్నారు అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. సో ఇది కొంచెం బాధ కలిగిస్తూ ఉంటుంది, మన దాంట్లో ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయి కదా ఎందుకు అనేది అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అందుకని ఇట్లన్నా మనం చెప్తా ఉంటే జనాలకు కావాల్సినది కోరికలు తీరడం సార్. కోరికతోనే పుడతాడు. ఇప్పుడు నేను ఊరికే నీకు మోక్షం వస్తుందంటే వాళ్ళు వినే పరిస్థితులకు నాకు మోక్షమే వద్దురా నాయన, ఫస్ట్ నాకు అప్పు తగ్గితే చాలంటాడు. సరే మీకు బోల్డంత మంది కాల్ చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి ఇంకోళ్ళ దగ్గర మనం ఇప్పుడు నా దగ్గర ఇందాక నుంచి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడ కూడా ఎవరి పేర్లు చెప్పాల. సో పేర్లు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు చెప్పిన తర్వాత కానీ గోప్యంగానే ఉంటాయి కదా. గోప్యంగానే ఉంటాయి సార్. మీరు అన్నారు ఇందాకే ఐఏఎస్ ఆవిడ ఎప్పుడు పేరు కూడా నాకేం చెప్పలే మీరు. అవును లేదు సార్, ఎందుకు ఊరికే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందని పేర్లు కూడా చెప్పాను. సో వాళ్ళు చెప్పుకోవచ్చు, డైరెక్ట్ గా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. చేయొచ్చు సార్, ఎందుకు మన దాంట్లో కూడా చాలా మంది ఉన్నారు కదా, మనకు సినిమా ఇండస్ట్రీలో నుంచి ఉన్నారు, ఇక్కడే కదా తమిళనాడు నుంచి ఉన్నారు, చాలా మంది ఫోన్ చేశారు, పొలిటికల్ వీళ్ళంతా చెప్తా ఉంటారు. ఎవరి పేర్లు అయితే బయట చెప్పాను, ఎందుకు వచ్చిన ఇది వాళ్ళ ప్రైవసీ, వాళ్ళు ఒకటే చెప్తారు. మొన్న ఒకరు ఫోన్ చేశారు, భార్గవ్ గారు నేను మీకు నమ్ముతున్నాను, మీరు ఏ ఇంటర్వ్యూ కూడా పేరు చెప్పారు, అది నాకు నచ్చింది, కాబట్టి ఎందుకంటే ఒక లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర ఓపెన్గా చెప్తామంటారు, ఇప్పుడు జ్యోతిష్యం దగ్గర కూడా ఓపెన్గా చెప్పాలి, కానీ మీరు మటుకు మమ్మల్ని ఓపెన్ చేయొద్దండి మాకు ప్రాబ్లం అంటే సరేనమ్మా నాకు అప్పటి నుంచే కాదు ఎప్పటి నుంచో కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. ఇట్లా భార్గవ్ గారు ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొచ్చారు, షర్ట్ వేసుకొచ్చారు, మిమ్మల్ని ఒక జ్యోతిష్కుడని ఏ రకంగా నేను నమ్మాలి? అది ఏమో సరే, అది ఇంక అట్లే నాకు ఇట్లా అలవాటు ఉంది, ఇంకా ప్రత్యేకమైన ఇట్లా చుట్టుకునేది ఒక సింహాసనంలో. నేను ఒక మాట అంట, మీరు అంటే మరి చూసేవాళ్ళు కూడా ఇప్పుడు అమ్మవారి ఉపాసకులు కొంచెం గాంభీర్యంగా ఉంటారు, వాళ్ళ వేషధారణ వేరుగా ఉంటుంది, వాళ్ళ ముఖ కవళికలు కూడా చాలా ఇదిగా ఉంటాయి. కానీ మీరు అమ్మవారి ఉపాసకులు మీరు కూడా, అవును సార్, మరి అట్లాంటప్పుడు ఆ రకంగా ఉండాలి కానీ ఇట్లా వచ్చారేంటి? లేదంటే నాకు అట్లనే ఉండాలనేం లేదు, అట్లా టోపీలు చుట్టుకొని సింహాసనం మీద కూర్చొని ఇట్లా నాకు అంత ఓవర్ యాక్షన్ నాకు ఎందుకు రాదు, నాకు ఎట్లా ఉండేలా అట్లే ఉంటాను. అది ఇన్బిల్ట్ సార్, లోపల ఉంటుంది, ఇక్కడ ఉంటుంది గుజ్జు, అది నేను దాన్ని ఈ ఆహార్యం రూపంలో నేను ప్రదర్శించాలనేది నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో కాబట్టి నేను ఎప్పుడు క్వశ్చన్ చేయాలా ఆ విషయం? అయ్యో చాలా మంది అంటుంటారు, కానీ చాలా మంది సార్ నాకు ఫోన్ చేసిన వల్ల నా సబ్జెక్టివ్ మెచ్చుకుంటారు.
దాని ముందు నేను సార్ గురుగారు మీ దగ్గర సబ్జెక్ట్ ఉంది అనర్గళంగా చెప్తారు అని నా సబ్జెక్ట్కి పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా పెద్ద పట్టించుకోను సార్. నాకు ఇట్లా జీన్స్ ప్యాంట్లు మామూలుగా ఇట్లా మరి ఎంతో మంది ఇప్పుడు సద్గురువులు ఎట్లుంటున్నారు సార్, మీరు చూస్తూనే ఉన్నారు టీవీ. అందుకనే అడుగుతున్నా మిమ్మల్ని, ఎంత ఫ్యాషన్ గురువులు ఉన్నారు మనకు భారతదేశంలో. మరి వాళ్ళతో పోలిస్తే నేను ఎంత చిన్న అందరూ మీలాగానే నేర్చుకున్నారు. అందరూ కూడా వాళ్ళు కూడా నేర్చుకున్న వాళ్ళే. కొంత మరి వాళ్ళు అట్లా ఉంటున్నారు విద్యలో అవి. మరి వాళ్ళు అట్లా ఉంటున్నారు, నేనైతే ఇట్లే ఉంటున్నాను. మరి ఎందుకో కానీ నాకు అమ్మవారి దయ అయితే నా మీద ఉంది. మీరు మనకి దసరా వచ్చినప్పుడు అమ్మవారికి 9 రోజుల పాటు నవగ్రహ 9 రోజుల పాటు పూజలు చేస్తారు కదా. చేస్తారు. పూజలు కూడా అప్పుడు మామూలుగా ఇట్లాగే ఉంటారా? లేదు సార్, పూజ చేసేటప్పుడు మటుకు నేను క్లాత్ అంటే ఇప్పుడు చూడండి, కాళీకి వస్తే బ్లాక్, తారాకు వైట్, ఓకే, షోడశీకి రెడ్, ఇట్లా కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ని బట్టి నేను ఆ పూజలప్పుడు అట్లా ధరిస్తాను. ఆ పూజ అయిపోతూనే ఒక 1 అవర్కి అంతా మామూలుగానే ఉంటాను. నాకు మరి అట్లే ఉండాలని అంత. ఏ సార్, బగలాముఖికి పసుపు. అట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క డ్రెస్ అనేది ఉంటుందా? ఉంటుంది సార్. ఇప్పుడు దీంట్లో కొంతమందికి సేమ్ డ్రెస్సే ఉంటుంది. ఇప్పుడు అందరూ రెడ్ కలర్ వేస్తారు కదా. రెడ్ అది అట్లా అనుకుంటుంటారు సార్, చాలా మంది అవగాహన లోపం అంతే. అంతేనా? కామాఖ్యకి వెళ్తే రెడ్ కనపడిస్తుంది, అది దట్ ఈస్ ఎంటైర్ ఎనర్జీ. బట్ మనకి ఎట్లా అంటే కాళీ, తార, షోడశి వరకు 3 కలర్స్ ఇస్తుంది శాస్త్రం. కాళీ, తార, షోడశి వరకు. మరి ఈ 3 కలర్స్లోనే చేంజింగ్స్ ఉంటాయి. కాళీ చూడండి బ్లాక్, తారా వైట్, షోడశి రెడ్, ఇవే ఎక్స్చేంజ్ అవుతా ఉంటాయి. ఎక్స్క్లూడింగ్ బగలాముఖి అమ్మవారు ఎల్లో, బగలాముఖి ఎల్లో. ఈ కలర్స్ దశమహావిద్యలు ఎందుకు ఈ కలర్స్లోనే ఉంటారు అనేది మనం మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పుకున్నాను. ఎందుకంటే కాళీ ఎందుకు నలుపే కోరుకుంటుంది, మీరు ఉంటారు కదా, ఎందుకు నలుపే ఇది ఉంటుంది ఆవిడకి, నలుపే ఎందుకు, బగలాముఖి ఎల్లో కలరే ఎందుకు, తారా వైట్ ఎందుకు, ధూమావతి వైటే, రాజ్యశ్యామల వచ్చేసి మనకు రెడ్ కలర్ ప్రిఫర్ చేస్తారు రాజ్యశ్యామలకు, సమ్ టైమ్స్ పీకాక్ కలర్ ఇట్లా. మీకు మరి చిన్న మస్తిక రెడ్. మరి ఎందుకు ఈ కలర్స్కి వాళ్ళకి ఏం సంబంధం దశమహావిద్యలకి? మీరు ఇన్ని చెప్తున్నారా, నేను విన్నది ఒకటి రాజశ్యామలే. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాజశ్యామల చేస్తున్నారు. నిజంగా ఆ శ్యామల యాగం చేస్తే, రాజశ్యామల యాగం చేస్తే వాళ్ళకి అనుకున్నది సిద్ధిస్తుందా సార్? సిద్ధిస్తుంది సార్. నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఇందాక మనం కర్మ కాన్సెప్ట్ ఎక్కువ. ఓకే, ఈ గ్రహాలు ఎక్కువ ప్రభావం చూపుతాయంటాయి. ఈ గ్రహాలు ఎంత ప్రభావం చూపుతాయంటే కేసును కూడా, ఆ ఫైల్ని కూడా తిరిగేసి రివర్స్ పెడతాయి అన్నమాట అమ్మవారి ముందర. ఇప్పుడు మీరు హెడ్ సార్, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, కెమెరామెన్ ఉన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఈ పిల్లోని పరంగా పూజలు చేస్తాం విపరీతంగా. నేను ఒక గ్రహం అనుకోండి, ఈ పిల్లోడు నాకు శాంతి పరిహారాల కోసం చేస్తాడు. కానీ నేను లగ్నానికి అయోగకారకం కాబట్టి ఈ పిల్లగాని కర్మ జాతక దృష్ట్యా, పోయిన జన్మ కర్మ దృష్ట్యా నేను నెగిటివే చేయాల రియల్ వరల్డ్లో. కానీ పిల్లోడు పూజలు చేసి నన్ను పాజిటివ్ చేయని చెప్పి పూజలు చేస్తూ ఉంటాడు. నా లక్షణం ఏమి, ఆ పిల్లోనికి నెగిటివిటీనే చేయాలి. కానీ ఆ పిల్లోడు ఏం చేసి పొద్దుములు అప్లికేషన్ పెట్టుకుంటానే ఉంటాడు, నన్ను పాజిటివ్ చేయని. నేను ఎప్పటికీ లొంగనప్పుడు మీ దగ్గరకు వస్తాడు డైరెక్ట్గా, రాజ్యశ్యామల దగ్గరకు వస్తాడు. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శని అనుకోండి, నాకు అధిష్టాన దేవత మీరు భద్రకాళి. అప్పుడు ఏం చేస్తాడు, భద్రకాళి దగ్గరకు వస్తాడు. నేను ఇంకా లొంగట్లేదు కదా, నీ కర్మ ప్రకారం నేను నీకు చెడుపే చేయాలా. కానీ ఇప్పుడు ఆయన ఏం కోరుకుంటున్నాడు, నా నుంచి మంచి కోరుకుంటున్నాడు. నేను ఎట్లా చేస్తాను, నీకు పాత కర్మ ప్రకారం నేను శిక్ష వేయాలి నీకు. ఇంకా నేను లొంగట్లేదని చెప్పి మీ దగ్గరకు వస్తాడు, పాహిమాం అని మీ దగ్గరకు వస్తాడు భద్రకాళి దగ్గరికి. అప్పుడు భద్రకాళి ఏం చేస్తుంది, ఈయన చేసే పూజలకు ఏదో ఫలం ఇవ్వాలని చెప్పి నన్ను పిలిపిస్తుంది. ఇట్రా నాయన, నా శిష్యుడు, నా భక్తుడు, నీ చేత కావట్లేదు, నా దగ్గరకు వచ్చినాడు శని, కొంచెం నీ ప్రభావాన్ని తగ్గించుకో. ఎందుకంటే షీఈ్ అల్టిమేట్ గాడెస్, నువ్వు తగ్గించుకో. శని ఖచ్చితంగా అంటే బెండ్ అవ్వాల్సిండేదే, ఓబే చేయాల్సిండేదే, లేదనేకి లేదు. షీఈ్ అల్టిమేట్ సార్. భద్రకాళి పై పగలగొడుతుంది అందరికీ, ఇంకా అంత ఫెరోషియస్ గాడెస్. కానీ ఇక్కడ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఈయన పెట్టినప్పుడు ఈ శని ఊరికే ఉండడు, ఈయన ఫైళ్ళన్నీ ఎత్తుకొని పోతాడు. అంతే మేడం, ఏం చేశాడు అనుకోండి ఈ దుర్మార్గుడు అని చెప్పి అన్ని చూపిస్తాడు. ఓకే, అది బయటకు వస్తుంది. అప్పుడు అమ్మవారు, ఓహో, ఆమె కూడా ఆలోచించాలి కదా,
ఊరికే ఫలితం ఇచ్చేది కాదు, పూర్వజన్మ కర్మ ఈయన ఫైల్ తెచ్చుకొని పెడతాడు. ఈయన మామూలుగా తల్లి చూడు పోయిన జన్మలో ఏమేమి చేసాడు దుర్మార్గుడు అని చెప్పి చూపిస్తాడు. అప్పుడు అమ్మవారు సరే చేసినాడు, కొంచెం కర్మ నేను తొలగిస్తాను, ఎందుకంటే షీఈ్ అల్టిమేట్ గాడెస్, Yes. కర్మను తొలగించే అధికారం ఆమెకు ఉంటుంది. ఎస్. కాబట్టి నేను తొలగిస్తున్నాను, నన్ను పూజ చేశాడు కాబట్టి నువ్వు కూడా తగ్గించుకో ప్రభావాన్ని, తీసేయమని చెప్పదు, తగ్గించుకో అంటుంది. ఆ తగ్గినప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఓకే. ఈయనంగా పుంకాలుగా ఫైల్స్ పెట్టాడు అనుకోండి, ఏం చేయలేరు. అది సో రిపల్కేషన్స్ అనేవి నాకైతే మీకు రాదు. నాకైతే రాలేదు. చాలా మంది ఏదో చెప్తుంటారు, రివర్స్ కొట్టింది, ఎదుర్కొని పని అని ఇవన్నీ చెప్తుంటారు. నాకైతే అట్లాంటివి ఏం రాలేదు. భార్గవ్ గారు ఇన్ని చెప్పారు కదా, సో మీరుగా ఒక ఛానల్ ఏదన్నా అందరికీ తెలియచేసే విధంగా ఏమన్నా తీసుకొచ్చారా? అవును సార్, మొన్ననే లేటెస్ట్గా ఒక 1 వీక్ 10 days అవుతుంది ఛానల్ పెట్టి, కర్మ విపర్యాస. ఓకే. అంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక మనం కర్మ గురించి చెప్పుకున్నాం కదండి, పరిహారాలు అట్లా ఇట్లా కాకోకుండా దానాలు, వీటితోటి కూడా కొంచెం కర్మ తెగుతూ ఉంటుంది. మనకు శాస్త్రాలు కూడా అదే చెప్తారు, ఈ దానము జపం. అందుకే కదా కొంతమంది దానాలు చేయండి రా, ధర్మాలు చేయండి రా అని చెప్పి. అందుకని మేము దీనికి రివర్స్ చేస్తుంది కర్మ. మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే అంటే మేము అట్లాంటి వీడియోస్ చెప్తా ఉంటాం అనమాట, ఏ విధంగా చేసి మీ కర్మ దిగుతుంది, విపర్యాస అంటే రివర్స్ చేయడం. సో మా దాంట్లో వీడియోస్లో ఏ గ్రహాలు ఎట్లాంటివి వస్తుంటాయి, ఏ విధంగా చేసుకుంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది, మన పూర్వజన్మ కర్మ. ఇప్పుడు చిన్న మస్తిక గురించి చెప్పాను, తను ఎలిమినేటర్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ కర్మ. సో అలా చెప్తే కరెక్ట్ గా అర్థమవుతుంది, ఎలిమినేటర్ ఆఫ్ పాస్ట్ కర్మ అంటే తొందరగా తెలుస్తుంది. ఇట్లా చేయడం ద్వారా మన కర్మని విపర్యసించడం అంటే రివర్స్ చేసుకోవడం, షట్ ఆఫ్ చేసుకోవడం అనేది. అందుకని ఆ ఛానల్ పేరు అట్లా పెట్టాను. ఓకే, కర్మ విపర్యాస. మీరు కూడా ఈ ఛానల్ చేసే వాళ్ళు ఖచ్చితంగా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా. మీరు మళ్ళీ హోమం ఎప్పుడు చేస్తున్నారు? తొందరలో చేస్తామండి. మొన్ననే December 24 చేసాం, దశమహాయాగాలు చేసాము. సో మేము కూడా మళ్ళీ ప్లాన్ చేస్తున్నాము. అక్కడే గుత్తిలోనే చేస్తారా? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో చూడాలి ఎక్కడ. ఎన్ని రోజులు పడుతుందండి యాగం అంటే? అది జస్ట్ ఒక 1 day. 1 dayలో అయిపోతుంది. రాజశ్యామల యాగం 5 రోజులు 6 రోజులు చేస్తుంది. ఇది తాంత్రికం కదా, ఇది తాంత్రికమా? ఇది ఇట్లాంటివి కాదు, ఇవి కంప్లీట్ తాంత్రికం. మందు తాగుతా, సిగరెట్లు తాగుతా చేసేటివి. వెరీ శీఘ్రమైన ఫలితాలు ఇచ్చేది, క్విక్ రిజల్ట్ వచ్చేది దశమహాయాగాలంటే. కాళీ నుంచి కమలాత్మిక వరకు చేస్తాం. అందుకే చాలా విషయాలు మాట్లాడాలి యాక్చువల్గా, జ్యోతిష్య శాస్త్రమే కాదు, ఈ విద్యల గురించి. సో తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో మళ్ళీ ఒకసారి మీతో కలిసి మాట్లాడతాను. అంటే మీరు ఇందాక కూడా అన్నారు, ఒక ఎపిసోడ్ చాలదు మనకి, మీరు నేను కూర్చుంటే చాలదు, చాలా మాట్లాడాలని చెప్పి. నెక్స్ట్ టైం మళ్ళీ సిగ్నేచర్కి రండి. సిగ్నేచర్ ప్రేక్షకులకి మళ్ళీ అసలు ఏంటి విద్యలు ఏంటి, ఆ విద్యలు తాంత్రిక విద్యలు ఏంటి, మామూలుగా మనం అదేంటి మంత్రాలు చెప్పే విద్యలు ఏంటి, దాని గురించి కూడా ఒకసారి మనం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంప్లీట్గా తాంత్రికం గురించి మనం మాట్లాడదు. తాంత్రికము అవి గ్రహాలతోటి ఎట్లా ముడిపడి ఉంటాయి అనేది చర్చిద్దాం. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓం నమో వెంకటేశ. జై శ్రీ నమస్తే.